స్నేహితులారా, అందరికీ స్వాగతం. ఈ కార్యక్రమానికి 21 రోజుల ఈ కార్యక్రమంలో మూడో రోజుకే మీకు అందరికీ స్వాగతం. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించ ముందు మన గురువులైనటువంటి బ్రహ్మర్షి పత్రిజీ వారికి, మాతార్ బాబాజీ గారికి, అందరూ హాస్టల్ మాస్టర్స్కు, అందరి పిల్లల మాస్టర్స్కు ప్రత్యేక నమస్కారం తెలుస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాయి. స్నేహితులారా, మిత్రులారా, ఈరోజు ఈ కార్యక్రమం మూడో రోజు కార్యక్రమం. మనం మొట్టమొదటిగా ప్రాణాయామం. ఈ ప్రాణాయామంలో కొంత చంద్రనాడి ప్రాణాయామ, సూర్యనాడి ప్రాణాయామం గురించి కొంత డీటెయిల్ నేను చెప్తాను. తర్వాత దాన్ని ప్రాక్టీస్ చేస్తాం. అనులోమ విలోమ మేడం నిన్న చెప్పారు ఆల్రెడీ, అయితే కొంత ఎక్కువ వివరాలు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో చంద్రనాడి ప్రాణాయామం అంటే ఏంటి, సూర్యనాడి ప్రాణాయామం అంటే ఏంటి, తర్వాత అనులోమ విలోమ, ఈ మూడు గురించి వివరాలు, తర్వాత దాన్ని ప్రాక్టీస్ ఎలా చేయాలి, దాని యొక్క ఉపయోగాలు ఏంటి మన నిత్య జీవితంలో అనేది తెలుసుకొని ఒక 10 నిమిషాలు తర్వాత మనము లోతైనటువంటి డీప్ మెడిటేషన్ అనేది మనం సంగీత ధ్యానాన్ని మనం చేసుకుంటాం. స్నేహితులరా, మొట్టమొదటిగా ఏంటంటే ఈ చంద్రనాడి ప్రాణాయామ, సూర్యనాడి ప్రాణాయామం అనేది మీరు అందరూ వినే ఉంటారు. సో మనకు వచ్చేసి 3 ప్రధాన నాడులు ఉన్నాయి. చెప్పాలంటే మన దేహంలో ఉన్నటువంటి నాడుల సంఖ్య లెక్కేస్తే, అంటే మన నాడులు అనేవి ఎక్కడ ఉంటాయి, నరాలు వచ్చేసి ఫిజికల్ బాడీలో ఉంటాయి. నాడులు వచ్చేసి ఎనర్జీ బాడీ, అంటే ఎథరిక్ బాడీ, దాన్నే మనము ఎథరిక్ బాడీ అంటాము. తర్వాత ప్రాణమయ కోశం అంటాం. సో దాన్నే ఇంగ్లీష్లో ఎథరిక్ బాడీ, తెలుగులో వచ్చేసి ప్రాణమయ కోశం. సో దాని లోపల ఉండేవి నాడులు. తర్వాత నరాలు అంటే మన ఫిజికల్ బాడీలో, పాంచభౌతిక దేహంలో, భౌతిక శరీరంలో ఉండేది ఈ అన్నమయ కోశం అనేది నరాలు. అవి అంటే ఈ రక్త నాళాలు అంటాము, తర్వాత నరాలు అంటాము. అవన్నీ కూడా మన యొక్క పాంచభౌతిక దేహంలో ఉంటాయి. ఇప్పుడు ఈ నాడులు అనేటువంటి మనము చూస్తే, వీటి గురించి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, ప్రధానంగా ఒక ఈ యొక్క ప్రాణమయ కోశంలో 2,72,000 నాడులు అని చెప్తారు. ఖచ్చితంగా 2,72,000 నాడులు అని సుమారుగా చెప్పేది సంఖ్య ఇది. అయితే దాంట్లో ప్రధాన నాడులు ఉంటాయి. ఆ ప్రధాన నాడులు ఎన్ని అంటే 14 నాడులు ఉంటాయి. 14 ప్రధాన నాడులు. ఈ నాడులు అటువంటివి, నాడి అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంటే, మన యొక్క తలభాగం, అంటే తలభాగం ఇక్కడ బ్రహ్మరంధ్రం ఉంది కదా, ఈ బ్రహ్మరంధ్ర సహస్రార చక్రద ఇక్కడి నుంచి బయలుదేరి పూర్తి దేహంలో పైనుంచి కింది వరకు, అంటే కాలి మన యొక్క పాదం యొక్క బొటన వేలు వరకు కూడా ప్రవహిస్తూనే ఉంటాయి ఈ నాడులు. ఇవన్నీ ఏం చేస్తాయంటే, ఒక్కొక్క నాడికి ఒక విశిష్టత ఉంటుంది. ఒక నాడి ఏం చేస్తుందంటే, పైనుంచి బయలుదేరినప్పుడు ఇట్లా ఇట్లా వెళ్తున్నప్పుడు ఇక్కడ ఈ యొక్క బ్రెయిన్ స్టెమ్, తర్వాత కిందికి వస్తే హార్ట్, దాని కిందటువంటి లంగ్స్, అంటే ఇక్కడ ఈ పక్క లంగ్ ఉంటుంది, ఈ పక్క ఊపిరితిత్తు ఉంటుంది, ఈ పక్క ఊపిరితిత్తు ఉంటుంది. అయితే ఈ చెస్ట్ లో ఊపిరితిత్తి, ఈ యొక్క హార్ట్, దాని కింద ఇంకొద్ది పోతే మనకి ఇక్కడ వచ్చేసి ప్యాన్క్రియాసు, సో దాని కిందికి పోతే కిడ్నీస్, ఇలాగా పూర్తిగా అన్ని అవయవాలు కలుపుతూ వెళ్తుంది అది. సో ఏం చేస్తుంది అది అంటే, శక్తి ప్రవాహం తీసుకొస్తూ ఉంటుంది. అంటే ఆ నాడీ ద్వారా ఏం ప్రవహిస్తూ ఉంటుంది అంటే, శక్తి ప్రవహిస్తుంది. ఆ శక్తి ప్రవహించినంత వరకు, శక్తి సరైన, అంటే కావాల్సినంత క్వాంటిటీ, కావాల్సినంత పరిణామంలో ఆ శక్తి అందిందంటే ప్రతి అవయవానికి, ఆ నాడి సరిగా పనిచేసిందంటే, నాడి లోపల ఏ బ్లాక్స్ లేవంటే, బ్లాక్స్ ఎక్కడి నుంచి వస్తాయి, మన పూర్వజన్మ కర్మలు వచ్చి అక్కడ బ్లాక్స్ లా కూర్చుంటాయి. కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే, ఆ పైనుంచి బ్రహ్మరంధ్రం నుంచి శక్తి ప్రవాహం స్టార్ట్ అవుతుంది. విశ్వశక్తి ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి నాడీ ద్వారా కింది వరకు వెళ్ళాలి, ప్రతి అవయవానికి వెళ్ళాలి. అర్థం చేసుకోవాలి. సో ఆ ప్రతి అవయవానికి వెళ్ళినప్పుడు ఆ అవయవ ఆరోగ్యం కరెక్ట్గా ఉంటుంది. లేదంటే అవయవం యొక్క ఆరోగ్యం దెబ్బతింటది. అది రోగం కింద అవ్వడం మొదలు పెడుతుంది. అదనమాట. అంటే ఈ రోగం అనేటువంటి ఎలా వస్తుందంటే ఈ విధంగా వస్తుంది. సో కాబట్టి ఈ రోగానికి ఏది కారణమైంది అంటే, నాడీలో ఏదైనా నాడీలో శక్తి ప్రవహిస్తున్నప్పుడు మధ్యలో వచ్చినటువంటి బ్లాక్స్, వాటినే మనం ఏంటంటే చెడు కర్మలు అంటాం. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే అంటే అర్థం అంటే ఇదే. ఏంటి అంటే, మన నాడులలో మధ్యలో బ్లాక్స్ ఏర్పడినాయి. ఇవి మన ఈ యొక్క ప్యాచెస్ ఏంటంటే, ఈ ప్యాచెస్ అన్ని కూడా ఎనర్జీ ప్యాచెస్ అంటాము, ఈ బ్లాక్స్ అంటాము. ఇవన్నీ కూడా పూర్వజన్మ కర్మలు అని అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, ప్రతి నాడి
దాంట్లో శక్తి కరెక్ట్ ప్రవహిస్తే అన్ని నాడుల నుంచి ఈ 14 నాడుల నుంచి శక్తి కరెక్ట్ ప్రవహిస్తే పూర్తి దేహం యొక్క ఆరోగ్యం కరెక్ట్గా ఉంటుంది. ఇది ఎలాంటిదంటే ఒక బల్బు ఉందనుకోండి, ఒక బల్బు ఒక మన బాడీని పోల్చుకోవచ్చు. బల్బు దానికి స్విచ్ ఆన్ చేసి దానికి కరెంట్ ఇవ్వకపోతే స్విచ్ ఆన్ చేస్తే కరెంట్ వెళ్తుంది, అంటే ఎలక్ట్రిసిటీ అనే ఒక శక్తి, విద్యుత్ శక్తి వెళ్తుంది కదా. విద్యుత్ శక్తి వెళ్ళదనుకోండి, ఆ బల్బు ఎంత బాగున్నా ఎంత ఆరోగ్యకరంగా ఉండొచ్చు ఫిజికల్గా చూస్తే, కానీ లాభం లేదు. ఎందుకంటే ఆ బల్బులో శక్తి లేదు. అదే ఇక్కడ మన దేహంలో కూడా ఆ ప్రాణశక్తి లేకపోతే, అంటే అంటే తుదికి అంటే కొనే కొనే అంటే చివరికి మాట్లాడుతూ పోతే మన ఆత్మ అనేది లేకపోతే అది శవం అవుతుంది. ఆత్మ ఉన్నంత వరకే ఇది శివం కదా. సో అలా అర్థం చేసుకుంటూ పోతే ఆత్మశక్తి అంటే ఏదో కాదు, మన విశ్వశక్తి ప్రాణశక్తి అన్నీ కూడా కలిసే ఉంటాయి ఇవన్నీ. సో ఆత్మశక్తి ఉన్నంత వరకు మన లోపల ఆత్మ అనేది ఉన్నంత వరకు కూడా ఇది ప్రాణశక్తి విశ్వశక్తి అన్నీ కూడా కలిసే ఉంటాయి. ఈ రెండు కూడా ఒకటే. అంటే ఆ యొక్క పేర్లు వేరే ఉండొచ్చు, కానీ శక్తి అంతా ఒకటే. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రాణశక్తి అనేటువంటిది సరైన ప్రమాణంలో అవయవాలకు అందకపోతే రోగాలు వస్తాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ప్రతిరోజు ధ్యానం చేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఆ యొక్క బ్లాక్స్ను మనం తీసేస్తూ ఉంటాం. ఆ ప్రతిరోజు ధ్యానం చేస్తే ఇక్కడి నుంచి శక్తి ప్రవహించి ఆ నాడుల ద్వారా ప్రవహించి నాడిలో ఉన్నటువంటి, ఇప్పుడు ఒక ట్యూబ్లో మధ్యలో మట్టి ఇరుక్కుంది అనుకోండి, ఆ నీరు పోస్తే ఇక్కడి నుంచి పోదు అది కదా, ఆ వాటర్ పైప్లో కానీ అట్లా. ఆ మట్టిని తొలగించాలంటే ఫోర్స్ఫుల్గా మనం ఏం చేయాలి, నీరు కొట్టాలి. లోపలికి కొడితే ఆ బ్లాక్ అంటే లోపల ఉన్న మట్టి, ఇరుక్కున్న మట్టి బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడు సాఫీగా మళ్ళీ నీరు ప్రవహిస్తూ ఉంటుంది. అదేవిధంగా మన ప్రతి నాడిలో కూడా 2,72,000 నాడులు ఉన్నాయి అనుకుంటే, ఇది మన శాస్త్రం చెప్పిన ప్రకారం కానీ యోగులు చెప్పిన ప్రకారం వేదాస్ చెప్పిన ప్రకారం సుమారు 2,72,000 నాడులు. దాంట్లో కూడా ప్రధాన నాడులు నేను చెప్పాను కదా, ఇప్పుడు 14 నాడులు ఉంటాయి. ఓకే, దాన్నే 14 మెరిడియన్స్ అంటాం ఆకుప్రెజర్లు. ఓకే, ఇప్పుడు దీంట్లో కూడా 3 ప్రధాన నాడులు ఉన్నాయి. మళ్ళీ చూడండి, 3 ప్రధాన నాడులు. ఈ 3 ప్రధాన నాడులు ఎంత ఇంపార్టెంట్ అంటే అన్ని అన్ని అంటే మేజర్ ఆర్గాన్స్ అని చెప్పొచ్చు. అంటే ప్రధాన అవయవాలు ఏముంటాయో వాటిని కనెక్ట్ చేస్తూ ఉంటాయి. అది ఈ ఈ పక్క ఎడమవైపు ఉన్నటువంటిది ఈడనాడి అంటాం. తర్వాత కుడివైపు ఉంటే దాన్ని కుడివైపు నడిచేటువంటి ఒక నాడి ఉంటుంది, ఎడమవైపు నడిచేటువంటి ఒక నాడి ఉంటుంది. ఇది ప్రాణశక్తి మోసుకొని వెళ్తుంటుంది, ఇది ప్రాణశక్తి మోసుకొని వెళ్తుంటుంది. సెంటర్లో కరెక్ట్ ఈ రెండింటికి మధ్యలో అంటే ఈ మన సహస్ర చక్రం నుంచి మధ్యలో ఉన్నటువంటి ఆ నాడి సుషుమ్న నాడి అంటాం. సుషుమ్న నాడి ఎప్పుడు కూడా అది యాక్టివేట్ కావాలంటే దానికి ఒక ప్రక్రియ, అంటే మన శ్వాస ప్రక్రియ ఏదైతే మనం ధ్యానం చేస్తూ పోతామో అప్పుడు సుషుమ్న నాడి యాక్టివేట్ అవుతుంది. సరే, ఇక్కడ మనం 2 నాడులు గురించి తెలుసుకుందాం. ఒకటి చంద్రనాడి, సూర్యనాడి, లేదా ఇడనాడి, పింగళ నాడి. ఇడనాడి అంటే చంద్రనాడి, అంటే అంటే మనకు ఏదైతే శ్వాస మనము ఈ ఎడమవైపు తీసుకొని వదులుతుంటాం కదా, అప్పుడు ఆ ఎడమవైపు తీసుకొని వదులుతున్న ఆ శ్వాస వదులుతున్నప్పుడు మనకు పనిచేసే నాడి, యాక్టివేట్ అయ్యేటువంటి నాడి ఏదంటే ఈడనాడి, లేదంటే చంద్రనాడి అంటాం. ఓకే, అప్పుడు తర్వాత మనం ఎప్పుడైతే శ్వాస ఈ కుడివైపు తీసుకొని వదులుతూ ఉంటాం, కుడివైపు తీసుకోవడం కుడివైపు వదులుతుంటాం కదా. సో మనకు చూడండి, ఎప్పుడైనా గమనించండి, మీరు ఇలా పెట్టుకొని చూడండి, లేదంటే ఒక పేపర్ తీసుకోండి, పేపర్ తీసుకొని దగ్గర పెడితే ఒక ఒక నోస్లోనే గాలి వెళ్తూ వస్తూ ఉంటుంది, శ్వాస వెళ్తూ వస్తుంటుంది. అక్కడ మీకు పేపర్ కొద్దిగా మూవ్ అవుతుంది, లేదంటే అదే ఆ విధంగా మీకు తెలుస్తుంది, మీకే తెలుస్తుంది. లేదంటే ఒక పేపర్ ఇట్లా పెట్టుకోండి, ఇట్లా అట్లా అన్నప్పుడు ఒక ముక్కులోంచే గాలి వస్తుంది, అక్కడ ఉన్నటువంటి పేపర్ మూవ్ అవుతుంది. అంటే అర్థం ఏంటంటే మీకు ఇప్పుడు ఈ యొక్క ఇది పింగళ నాడి వర్క్ చేస్తుంది అర్థం. కుడివైపు కానీ మీకు గాలి ఎక్కువ వచ్చి ఫోర్స్ఫుల్గా వచ్చి ఎడమవైపు అసలు గాలి పోవట్లేదంటే అప్పుడు మీ యొక్క కుడివైపు ఉన్నటువంటి నాడి అదే పింగళ నాడి, అదే సూర్యనాడి. ఓకే, సో ఆ విధంగా మీరు గుర్తుపట్టవచ్చు ఏ నాడి ఇప్పుడు వర్క్ అవుతుంది అని తెలుసుకోవాలంటే కూడా ఆ విధంగా గుర్తుపట్టవచ్చు. అయితే ఏ నాడి ఎప్పుడు ప్రాధాన్యము అది తెలుసుకోవాలి. సరే, ఇప్పుడు చంద్రనాడి ఉంది, అంటే ఇడనాడి. ఇడనాడిలో మనం శ్వాస పీల్చుకొని వదులుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే బాడీ ఏమవుతుందంటే చంద్రులాగా, అంటే చంద్రులాగా వెన్నెల కూల్, అంటే తంపుగా, అంటే చాలా చల్లగా ఉంటుంది కదా. చంద్రుని యొక్క వెన్నెల ఎట్లుంటుంది, సూర్యులాగా ఉంటుందా భగభగం అనేది లేదు కదా. సో చల్లగా ఉంటుంది. అలాగా ఎప్పుడైతే మనం ఈ ఎడమ ముక్కులో ఎడమ రంధ్రంలోంచి గాలి తీసుకొని వదులుతామో, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా చేసామనుకోండి, అంటే దీర్ఘంగా తీసుకొని దీర్ఘం అట్లా ఒక 10 సార్లు చేస్తే అప్పుడు మీకు ఈ యొక్క ఇడనాడిలో మీరు తీసుకున్న గాలి వదిలేది చేస్తాం కదా, ఆ ప్రక్రియ చేస్తే దాన్ని చంద్రనాడి ప్రాణాయామం అంటాం.
ఈ చంద్రనాడి ప్రాణాయామం ఎందుకు చేయాలి అంటే మన బాడీని తంపు చేసుకోవడం. అంటే ఇప్పుడు ఎప్పుడైనా మనకు అసిడిటీ వచ్చింది, లోపల మనకు ఏమైంది, పిత్త ఎక్కువైంది, పిత్త మన కడుపులో పిత్త ఎక్కువైంది, ఆ తర్వాత బాడీ ఎక్కువ హీట్ అయింది, ఫీవర్ వచ్చింది. సో ఇలాంటి అన్ని కండిషన్లు, అంటే అలాంటి కండిషన్ మనం ఈ యొక్క నాడితో శ్వాస పీల్చుకొని వదిలితే పూర్తిగా మామూలు కండిషన్కి వచ్చేస్తుంది. ఉష్ణోగ్రతను అది సమతుల్యం చేస్తుంది అని అర్థం. ఈ చంద్రనాడి అర్థం చేసుకోవాలి. ఇంకోటి, చంద్రనాడి యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఈ ఈ అంటే ఈ చంద్రనాడితో మనం శ్వాస తీసుకొని వదులుతూ ఉంటే, ఈ ప్రక్రియ చేస్తూ పోతే చంద్రనాడి రైట్ బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది. రైట్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. ఎందుకు అంటే చూడండి, ఈ యొక్క చంద్రుని లక్షణం ఏంటంటే అది క్రియేటివిటీ, సృజనాత్మకత. సరే, సో మనం ఏమంటామంటే ఒక సృజనాత్మకత అంటాం చూడండి, క్రియేటివిటీ అంటాం కదా. ఆ క్రియేటివిటీ అనేది రైట్ బ్రెయిన్ నుంచి వచ్చేది. ఈ రైట్ బ్రెయిన్ యాక్టివ్ కావాలంటే లెఫ్ట్ నోస్ నుంచి గాలి వస్తూ పోతాం. అది ఆ చంద్రనాడి ప్రాణాయామం మీరు చేయాలి. చాలా మందికి ఏంటంటే ఈ కవులు, సైంటిస్టు, మ్యూజిషియన్స్ వీళ్ళంతా కూడా రైట్ బ్రెయిన్తో వర్క్ చేస్తారు ఎక్కువగా. అంటే అది ఒక క్రియేటివ్ మైండ్ అనమాట. ఓకే, అంటే సృష్టి సృష్టి అంటే సృష్టించే మైండ్ అది కదా. సో అలాంటి మైండ్ అంటే రైట్ బ్రెయిన్ అంటాం. ఆ రైట్ బ్రెయిన్ యాక్టివ్ చేయాలంటే మీరు చంద్రనాడి ప్రాణాయామం మాత్రం చేస్తూ ఉండాలి. అప్పుడప్పుడు చంద్రనాడి ప్రాణాయామం చేస్తూ ఉంటే మీకు రైట్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతూ వస్తుంది. మీలో సృజనాత్మకత, చురుకుతనము, బుద్ధి ఇవన్నీ పెరుగుతూ వస్తాయి అన్నమాట. అది దానికే ఈ చంద్రనాడి ప్రాణాయామం, చంద్రనాడి అనేది చాలా హెల్ప్ చేస్తుంది మీకు అర్థం చేసుకోవాలి. ఓకే, సో తర్వాత మనకి ఏదైనా అంటే ఎక్కువగా ఎక్కువగా స్ట్రెస్లో ఉన్నాం అనుకోండి, స్ట్రెస్లో ఉన్నాము, తర్వాత అతి ఏదో ఒక రకంగా డిస్టర్బెన్స్ ఉంది, అప్పుడు కూడా ఈ చంద్రనాడి ప్రాణాయామం చేసుకొని మనం ఏం చేయాలి, మనకు ఉన్నటువంటి ఆ యొక్క టెంపర్మెంట్ను తగ్గించుకోవాలి, కూల్ చేసుకోవాలి. దానికి పనికి వచ్చేది చంద్రనాడి ప్రాణాయామం. తర్వాత ఈ సూర్యనాడి ప్రాణాయామం ఏం చేస్తుందంటే, సూర్యనాడి ప్రాణాయామం చేస్తే మీ దేహంలో ఏమవుతుంది, ఉష్ణం పెరుగుతుంది. అంటే మన దేహంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది, టెంపరేచర్ పెరుగుతుంది. ఎప్పుడు చేయాలి దీన్ని అంటే, మీకు ఒకవేళ ఏదైనా కోల్డ్ వచ్చింది, ఆ, తర్వాత దగ్గు వచ్చింది, అంటే ఇలాంటి నిమోనియా ఇట్లాంటి కండిషన్స్లో. ఓకే, తర్వాత బయట వాతావరణం చల్లగా ఉంది, అప్పుడు కూడా ఈ సూర్యనాడి ప్రాణాయామం చేస్తూ ఉండాలి, పింగళ నాడి ప్రాణాయామం చేయాలి. ఇది దృష్టిలో పెట్టుకోండి. దీనివల్ల మీకు అత్యద్భుత ఫలితాలు. ఇంకోటి ఏంటంటే, ఈ సూర్యనాడి ప్రాణాయామం మనం చేస్తున్నంతప్పుడు ఏమవుతుందంటే లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. లెఫ్ట్ బ్రెయిన్ ఎందుకు పనికి వస్తుంది చూడండి. ఎవరైనా మనం నిత్య జీవితంలో లాజికల్ బ్రెయిన్ అంటాం దాన్ని. అంటే తర్కవాదం, అంటే తర్కంగా వాదిస్తూ ఉంటుంది. అంటే ప్రతి పని మనం ఏదే పని చేస్తున్నా కానీ ఈ లెఫ్ట్ బ్రెయినే వర్క్ అవుతూ ఉంటుంది. కాబట్టి సాఫ్ట్వేర్ ఇంజనీర్సు, టీచర్సు, డాక్టర్స్ వీళ్ళంతా కూడా ఈ లెఫ్ట్ బ్రెయిన్తో వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి కరెక్ట్గా మంచి పెర్ఫార్మెన్స్ ఉండాలంటే ఈ సూర్యనాడితో మనము చేసుకుంటూ పోవాలి. సూర్యనాడి ప్రాణాయామం చేస్తే ప్రతిరోజు చేసినప్పుడల్లా ఒక 2-3 నిమిషాలు ఒకదానికి చేస్తూ, సో ఫైనల్గా అనులోమ విలోమ, అంటే లెఫ్ట్ తీసుకొని రైట్ వదలడం, రైట్ తీసుకొని లెఫ్ట్ వదలడం, అలా చేసుకుంటే ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, ఈ ఈ విధంగా చంద్రనాడి సూర్యనాడి ప్రాణాయామం చేస్తూ పోతాం మనము. ఇలాంటి ఫలితాలు అంటే లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివేట్ చేయాలంటే మనము సూర్యనాడి ప్రాణాయామ, రైట్ బ్రెయిన్ యాక్టివేట్ చేయాలంటే చంద్రనాడి ప్రాణాయామం. ఇంకోటి, మనము ఎలాంటి అంటే ఇప్పుడు మనం ఆహారం తిన్నాం, ఆహారాన్ని భుజించాం, అది అరగాలి, అది బాగా డైజెస్ట్ కావాలి. ఏం చేయాలి, ఇంకో టెక్నిక్ చెప్తాను. లెఫ్ట్ సైడ్ పడుకోండి. లెఫ్ట్ సైడ్ పడుకున్న తక్షణం ఏమిటంటే మీకు ఈ యొక్క బ్రీతింగ్ స్టార్ట్ అవుతుంది. మీరు రైట్ సైడ్ పడుకుంటే ఈ బ్రీతింగ్ స్టార్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అంటే బ్రీతింగ్ ఎలా మార్చాలని చెప్తున్నా, మీరే మార్చుకోవచ్చు. ఓకే, సో లేదంటే ఒక బాల్ తీసుకోండి, ఒక స్మైలింగ్ బాల్ ఉందా, స్మైలింగ్ బాల్, దాన్ని ఇక్కడ పెట్టుకోండి. ఇక్కడ పెట్టుకొని గట్టిగా ఇట్లా వస్తే, ఇక్కడ లెఫ్ట్లో వస్తే రైట్లో స్టార్ట్ అవుతుంది. శ్వాస మార్చడం చెప్తున్నాను, శ్వాస మార్చే విధానం చెప్తున్నాను. సో ఏం చేయాలి, ఒక బాల్ తీసుకొని స్మైలింగ్ బుద్ధ ఒకటి, ఒక బాల్ దొరుకుతుంది, దాన్ని తీసుకొని లెఫ్ట్లో పెట్టుకోండి. గట్టిగా వస్తే, గట్టిగా ఇట్లా వస్తూ ఉంటే అప్పుడు ఏమవుతుందంటే లెఫ్ట్లో వస్తే రైట్ యొక్క శ్వాస స్టార్ట్ అవుతుంది. అంటే ఈ పింగళ నాడి వర్క్ అవడం మొదలు పెడుతుంది. అదే రైట్లో పెట్టుకుని వస్తూ ఉంటే ఈ లెఫ్ట్ స్టార్ట్ అవుతుంది. ఇది అన్నమాట, ఇది పద్ధతి. అంటే ఎప్పుడు కూడా ఆపోజిట్ సైడ్ మనము యాక్టివేట్ చేస్తూ పోతే ఆ యొక్క ఆపోజిట్ సైడ్ మనకు ఆ నాడి వర్క్ అవడం మొదలు పెడుతుంది. ఎప్పుడు కూడా మనం అదే తిన్న తర్వాత కొద్ది రెస్ట్ తీసుకోవడం అని చెప్తారు, ఒక 5 మినిట్స్. అంటే అర్థం ఏంటంటే మీరు లెఫ్ట్ సైడ్ పడుకోవాలి. ఈ విధంగా లెఫ్ట్ సైడ్ పడుకున్నప్పుడు ఈ బ్రీతింగ్ అంటే ఈ పింగళ నాడి వర్క్ చేస్తుంటుంది. కాబట్టి మనకు కరెక్ట్గా కావాల్సినంత పిత్తం ఉంటుంది, కావాల్సినంత జీర్ణకోశంలో, జీర్ణాశయంలో జఠరాగ్ని ఉంది కదా, అది సరైన ప్రమాణంలో దొరుకుతుంది మనకి. అప్పుడు మంచిగా అరుగుతుంది, తిన్నటువంటి ఆహారము కరెక్ట్గా డైజెస్ట్ అవుతుంది. ఈ విధంగా మీరు అర్థం చేసుకోవాలి స్నేహితులు. ఇప్పుడు రెండింటిని ప్రాక్టీస్ చేద్దాం. ఫైనల్గా
ధ్యానం చేస్తే సుషుమ్నా నాడి యాక్టివేట్ అవుతుంది. అప్పుడు అంటే అర్థం ఏంటంటే రెండు రెండు ఈ రెండు రంధ్రాల నుంచి సరైన ప్రమాణంలో రెండు ఈక్విలిబ్రియం కండిషన్లో శ్వాస అతి కడిమి అంటే తక్కువ ప్రమాణంలో వెళ్తూ వస్తూ ఉంటుంది. ఇంకా పోతూ పోతూ అది నిలిచిపోతుంది, నిలబడిపోతుంది. అప్పుడు యాక్టివేట్ అయ్యేటువంటిది అంటే చంద్రనాడి కానీ సూర్యనాడి కానీ రెండు ప్రబలంగా లేకుండా ఈక్వల్గా ఉన్నప్పుడు, సమతుల్యంగా ఉన్నప్పుడు ఆ యొక్క ఇది సుషుమ్నా నాడి యాక్టివేట్ అవుతుంది. అది యాక్టివేట్ అయినప్పుడే కుండలిని శక్తి మన కింది నుంచి పైకి వెళ్తూ అంటే సో ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేసి మన యొక్క ఈ యొక్క ఆజ్ఞాచక్రంకి వచ్చి సహస్ర చక్రంకి వస్తుంది. కాబట్టి అప్పుడు మనం ఎన్లైటన్మెంట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అందుకే మనం ధ్యానం చేయాలి ప్రతిరోజు. కాబట్టి ఇప్పుడు ఆరోగ్యం కోసం చంద్రనాడి సూర్యనాడి ఒక 2 minutes ప్రాక్టీస్ చేసి ధ్యానం స్టార్ట్ చేద్దాం. రైట్, చూడండి. ఎప్పుడు కూడా ఈ యొక్క విష్ణు ముద్ర పెట్టుకోవాలి. విష్ణు ముద్ర. సో ఈ యొక్క ఎడమ చేతిలో చిన్ ముద్ర, జ్ఞాన ముద్ర. ఓకే, ఇది పెట్టుకుని తొడ మీద పెట్టుకోండి. ఈ యొక్క రైట్ హ్యాండ్లో ఈ 2 వేళ్లను ఈ యొక్క బొటన వేలు మొదటి భాగంలో టచ్ చేయండి. చూడండి, టచ్ చేసి ఇది ఇట్లా పెట్టుకోండి. ఈ రెండింటిని అంటే రైట్ సైడ్ అంటే రైట్ సైడ్ వచ్చేసి నేను ఈ యొక్క బొటన వేలు పెట్టాను, లెఫ్ట్ సైడ్ ఉంగర వేలు పెట్టాను, అంతే. ఇలా పెట్టుకొని ఇప్పుడు చంద్రనాడి ప్రాణాయామం ఒక 5 నుంచి 6 సార్లు అందరూ దీర్ఘంగా దీర్ఘంగా అలానే వదలాలి. ఓకే, రైట్. ఎప్పుడైనా మీరు టెన్షన్గా ఉన్నారనుకోండి, చేయవలసింది చంద్రానాడి ప్రాణాయామం. ఓకే, బాడీలో టెన్షన్ ఉంది, మైండ్లో టెన్షన్ ఉంది, ఒత్తిడి ఉంది, గాబరా గాబరా ఉంది, అప్పుడు చేయాల్సింది చంద్రానాడి ప్రాణాయామ. సూర్యనారాయణ ప్రాణాయామం చేయకూడదు. ఓకే, చేస్తే ఇంక ఎక్కువ అవుతుంది అది. రైట్, నౌ ఇక్కడ చూసుకోండి. ఇది క్లోజ్ చేయండి. ఇప్పుడు ఓకే స్నేహితులారా, రైట్. ఓకే, ఇప్పుడు అందరూ కూడా 2 చేతులను ధ్యానం చేసేటువంటి మన యొక్క ధ్యాన ముద్రలో పెట్టుకోండి. తొడ మీద పెట్టుకోండి. హాయిగా కూర్చోండి. 2 కళ్ళు మూసుకోండి. స్పెక్స్ ఉంటే స్పెక్స్ తీసి పక్కన పెట్టుకోండి. వెన్నుపాము నిటారు పెట్టుకోండి. వెన్నముక్క నిటారుగా ఉండాలి. సోఫా మీద, కుర్చీ మీద ఎక్కడ కూర్చున్నా కానీ రెండు చేతులు వేలులో వేలు పెట్టుకొని 2 చేతులు కూడా తొడ మీద పెట్టుకోండి. క్రాస్ చేసుకొని 2 పాదాలు క్రాస్ చేసుకోండి. హాయిగా కూర్చోండి. హాయిగా రిలాక్స్గా కూర్చోండి. ఏ ఆలోచన లేదు. శ్వాసను, సహజమైనటువంటి శ్వాసను గమనిస్తూ కూర్చున్నాం. ఏ ఆలోచనలు రావట్లేదు. శూన్య స్థితికి వెళ్తున్నాం. అద్భుతమైన ఈ యొక్క శూన్య స్థితిని మనం అందరం కూడా అనుభవిస్తున్నాం. సామూహికంగా ఆ శూన్య స్థితికి మనం అందరం వెళ్తున్నాం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస పెట్టడం. ఏ ఆలోచనలు చేయకూడదు. ఏవైనా ఆలోచనలు వస్తాయండి, తిరిగి మీ శ్వాస మీద ధ్యాస పెట్టుకోండి. మంత్రము లేదు, జపము లేదు, దేవుని ఆకారాలు కానీ ఏమి ఊహించుకోరాదు. హాయిగా కూర్చున్నాం. సహజమైన శ్వాసను గమనిస్తూ ఉన్నాం. శ్వాస మీద ధ్యాస పెట్టాం. ఏవైనా ఆలోచనలు వస్తే ఆ ఆలోచన కట్ చేసి మరలా మీ యొక్క శ్వాస మీద ధ్యాస మరల్చండి. బి అన్ అబ్జర్వర్. బి ఎ విట్నెస్ ఫర్ యువర్ బ్రెత్. Go on, observe the breath. Observe the natural, simple, tender, loving, peaceful, tranquil, smooth,
జనరిక్ బ్రెత్. సహజమైన, స్వరళమైన, స్వాభావికమైన, సున్నితమైన, మృదువైన, శాంతమైన, శాంతియుతమైన, ప్రేమయుతమైన ఆశ్వాసను గమనిస్తూ కూర్చోండి. ధ్యానం యొక్క ఏకైక లక్ష్యం మన మనస్సును శూన్యం చేయడం. వేరే ఏ లక్ష్యము లేదు. మనం చేయవలసిందల్లా మన మనసును శూన్యం చేసుకోవడం, హాయిగా కూర్చోవడం. ఎంతసేపు శూన్య స్థితిలో ఉంటుందో అంతసేపు కూడా మనం దైవ స్థితిలో ఉంటాం, ఆత్మస్థితిలో ఉంటాం. శూన్య స్థితియే ఆత్మస్థితి. ఆ శూన్య స్థితియే చైతన్య స్థితి. ఆ శూన్య స్థితియే దైవస్థితి. భగవంతుడు ఎక్కడో లేరు. ఆ ఉన్నటువంటి భగవంతుడు మనమే. మనమే ఆ భగవంతులం. మనమే ఆత్మను. ఆత్మవే దేవుడు. ఆత్మనే ఆ దేవుడు అంటే ఇంకేదో కాదు. అన్యదా శరణం నాస్తి. ధ్యానం శరణం గచ్ఛామి. సంగం శరణం గచ్ఛామి. బుద్ధం శరణం గచ్ఛామి. అహం బ్రహ్మాస్మి. అహం బ్రహ్మాస్మి. ఐ ఆమ్ దట్ గాడ్. ఐ ఆమ్ దట్ ఆత్మ. ఐ ఆమ్ దట్ బ్రహ్మన్. నేనే ఆ బ్రహ్మ పదార్థాన్ని. ఆ బ్రహ్మ పదార్థమే నేను. నేను ఆ బ్రహ్మ పదార్థము వేరే కాదు. ద్వైతం లేదు, అద్వైతం. ఉన్నదంతా ఒకటే. ఏకత్వం. నేను ఒకటే, నువ్వు ఒకటే. నేను ఒకటే, నా పరమాత్మ ఒకటే. నా సృష్టికర్త నేను ఒకటే. నా తండ్రి నేను ఇద్దరం ఒకటే. నేను నువ్వు కూడా ఒకటే. నేను అది కూడా ఒకటే. అంతటా ఏకత్వం. భిన్నత్వం లేదు. ఉన్నదంతా ఒకే బ్రహ్మ పదార్థం. ఉన్నదంతా ఒకే ఆత్మ చైతన్యం. రెండింటిగా చూపిస్తున్నది మన మనస్సు. మన మనస్సు ఎప్పుడైతే చేతన స్థితిలో ఉంటుందో అప్పుడు మనకు ప్రతిదిని కూడా, ప్రతిదాన్ని రెండింటిగా చూపిస్తూ ఉంటుంది. ఆ మనస్సును ఎప్పుడైతే నిర్మూలిస్తామో, ఆ మనస్సును ఎప్పుడైతే నిశ్చలం చేస్తామో అప్పుడు మనకు కనిపించేదంతా ఉన్నదంతా ఏకత్వమే. భిన్నత్వం లేదు కదా. అన్నిట్లో నేనున్నాను. నాలో అంతా ఉంది. కృష్ణ పరమాత్మ ఆయన యొక్క నోటిలో మొత్తం విశ్వాన్ని చూపిస్తారు. విశ్వగోళం మొత్తాన్ని చూపిస్తారు. నక్షత్రాలు, గ్రహాలు అన్నిటినీ చూపిస్తారు. అంటే అర్థం ఏంటి? ఆ కృష్ణుడు అంటే ఎవరో కాదు, నేనే కృష్ణుడిని. ఆ కృష్ణుడు నేనే అంటే ఆత్మ నేనే. కృష్ణ అంటే ఇక్కడ ఆత్మ అని అర్థం చేసుకోవాలి. ఆ యొక్క ఆత్మ నేనే, ఆ యొక్క కృష్ణుడు నేనే. నా నోటి లోపల అంటే నా లోపల అన్ని లోకాలు ఉన్నాయి. మొత్తం బ్రహ్మాండం అంతా నాలోనే ఉంది. ఎక్కడో లేదు. ఎక్కడో వెతకవలసిన అవసరం లేదు. ప్రతి ఒక్కటి నాలోనే ఉంది. కష్టము, సుఖము అన్ని నాలో నుంచే వచ్చాయి. వాటి యొక్క పరిష్కారం కూడా నాలోనే ఉంది. బయట వెతకాల్సిన అవసరం లేదు. ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ప్రతినిత్యము ధ్యానం చేస్తే దానికి కావాల్సిన జ్ఞానము, యుక్తి, శక్తి అన్నీ వస్తాయి. మన బుద్ధి అనేది పెరుగుతూ ఉంటుంది. దాని నుంచి మనలోనే మనమే పరిష్కారం కనుగొనవచ్చు ప్రతి సమస్యకు. సమస్య పుట్టింది నాలో నుంచే, రోగం పుట్టింది నాలో నుంచే. డాక్టర్ ఎందుకు? బయట ఇంకెవరితో ఏం పని? నాలో పుట్టిన తర్వాత దాన్ని నేనే పరిష్కరించుకోవాలి. నేనే సృష్టికర్త. నేనే సృష్టికర్త అయినప్పుడు ఇంకా ఎవరితో ఏం పని నాకు? హాయిగా కూర్చున్నాం.
శ్వాస మీద ధ్యాస పెట్టాం. ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి సంగీతంతో పాటు మనం ధ్యానాన్ని ముందుకు సాగిద్దాం మిత్రులారా.
లాస్ట్ 1 minute. చివరి 1 నిమిషం స్నేహితులారా, శ్వాసను వదిలేసి ఎవరూ కళ్ళు తెరచకూడదు. నిదానంగా మెలకువ స్థితికి వస్తామండి. చివరి 1 నిమిషం. లాస్ట్ 30 seconds. చివరి 30 seconds వచ్చేసింది. లాస్ట్ 10 seconds. చివరి 10 seconds. శ్వాస మీద ధ్యాస. అద్భుతమైనటువంటి ఈ శ్వాసను గమనిస్తూ లాస్ట్ 5 seconds. ఐదు, 4, 3, 2, 1, 0. స్నేహితులారా, నిదానంగా మీ 2 చేతులు తీసుకొని 2 కళ్ళ మీద పెట్టుకోండి. 5 సెకండ్ల వరకు పెట్టుకోండి. స్పర్శించుకోవాలి 2 కళ్ళకి. 5, 4, 3, 2, 1, 0. నిదానంగా రెండు చేతులు తీస్తూ 2 కళ్ళు నిదానంగా ఓపెన్ చేయాలి. ఎస్ స్నేహితులారా, అందరూ కూడా సామాన్య స్థితికి రండి. హాయిగా కూర్చోండి. ఈ యొక్క వీడియో లాంచ్ చేసుకొని కూర్చోవాలి. రైట్ స్నేహితులారా, ఈరోజు అద్భుతమైనటువంటి ఈ సంగీత ధ్యానాన్ని మనం ఇంతవరకు చేసుకున్నాం. లోతైన ధ్యానాన్ని, శక్తివంతమైనటువంటి ధ్యానాన్ని. అందరం కూడా ఒకసారి క్లాప్స్, చప్పట్లు కొడదాం. మన కోసం, ప్రకృతి మాత కోసం, హాస్టల్ మాస్టర్స్. రైట్ రైట్ ఓకే స్నేహితులారా, సో ఇంతవరకు మనము అద్భుతమైనటువంటి ఈ సంగీత ధ్యానాన్ని, శక్తివంతమైనటువంటి ధ్యానం చేశాం. సో ఇప్పుడు మన ముందున అంశం ఏంటంటే ఆధ్యాత్మిక జ్ఞానం అనేది ప్రతిరోజు మనము తెలుసుకుంటూ ఉన్నాం. సో దాంట్లో భాగంగానే ఈరోజు PSSM యొక్క 18 ఆదర్శ సూత్రాల గురించి కూలంకుషంగా తెలుసుకుందాం. దీనికి మన రాము సార్ అని చెప్పేసి ఆయన సీనియర్ మాస్టర్. సో ఆయనను ఇంట్రడ్యూస్ చేస్తూ సార్ గురించి కొద్దిగా చెప్తూ ఆయన గురించి వివరాలు చెప్తూ ఈ వేదికకు సాదరంగా సార్ను ఆహ్వానించుకుందాం. లలిత మేడం వారిని ఇది చేయవలసిందిగా ప్రార్థిస్తుంది. లలిత మేడం, అన్మ్యూట్ చేసి సౌండ్ రావట్లేదు మేడం, మాట్లాడు. సో సార్ని ఇన్వైట్ చేసిన తర్వాత సార్ గురించి చెప్తూ సో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇప్పుడు ఈ యొక్క జ్ఞాన కార్యక్రమాన్ని మనం మొదలు పెడదాం. ముందుగా మనకు ఈ ధ్యానాన్ని పరిచయం చేసినటువంటి
పతేజీ గారికి నమస్కారం తెలియజేస్తూ, అలాగే రంగనాథ్ సార్ గారికి నమస్కారం తెలియజేస్తూ, ఇవాళ మనకు క్లాస్ తీసుకునేవారు రాము గారు. సార్ వచ్చేసి ఒంగోలు జిల్లా కందిపూర్ అనే ఊర్లో గవర్నమెంట్ హెడ్ మాస్టర్ గా ఉన్నారు. అలాగే సార్ వచ్చేసి పత్రిజీ గారికి చాలా అంటే చాలా సన్నిహితుడు, మూలస్తంభం లాంటి వాళ్ళు ఈ పిరమిడ్ దీనికి. అలాగే ఇప్పటి వరకు సారు 1,00,00,000 మంది విద్యార్థులకు ధ్యానాన్ని నేర్పించినారు. ఇప్పటికీ కూడా ప్రతిరోజు సారు ఒక స్కూల్కు, ఒక కాలేజీకి వెళ్ళి అక్కడ ఉండే పిల్లలకు ధ్యానం నేర్పించి, అలా నేర్పించి అయితేనే ఆ సార్కు ఆ రోజు గడిచినట్టు అనమాట, కంప్లీట్ అవుతుంది. అలా ప్రతిరోజు కూడా విద్యార్థులకు ఆ సారు అలా ధ్యానాన్ని నేర్పించడం అనేది ఫస్ట్ మెయిన్ అనమాట సార్కు. అటువంటి సార్ ఇవాళ క్లాస్లోకి వస్తున్నారు. మనం అందరం కూడా ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాం సార్కు. సార్ ఉన్నారా సార్? అంటే హ్యాండ్ రైజ్ చేశారు. ఓకే, మరి ఒక్క నిమిషం సార్ పేరు అయితే కనపడడం లేదు ఇక్కడ. సరే సార్, మీరు వీడియో ఆన్ చేసుకోండి రాము సార్. టిఎస్ మూర్తి గారని వస్తుంది అక్కడ. ఆయన మీదేనా సార్ అది? ఒక్క ఓకే, నిమిషం చేస్తాను, కోర్స్ చేస్తాను. రైట్ సార్, ఇప్పుడు కోర్స్ చేశాను చూడండి, అన్మ్యూట్ చేయండి. ఓకే సార్, వెల్కమ్ సార్, స్వాగతం. వెల్కమ్ సార్, స్వాగతం సార్ క్లాస్ కు. మీరు పంపించిన ఫొటోస్ చూసి అయితే నాకు ఎలా అనిపించింది అంటే సార్, ఎంత వైబ్రేషన్స్ వచ్చేసాయో, చాలా హ్యాపీగా అనిపించింది సార్. స్వాగతం సార్ మీకు క్లాస్ కు. థ్యాంక్ యూ మేడం. ఇక్కడికి విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ నా నమస్కారాలు. మరి ఇవాళ టాపిక్ ఆరోగ్యము అన్న విషయం గురించి మరి చెప్పడం జరుగుతుంది. మరి అందరూ ఆరోగ్యం అంటే మనకి ఐక్యరాజ్య సమితి ఏం చెప్పిందంటే ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా, సోషల్గా, ఫైనాన్షియల్గా అండ్ స్పిరిచువల్గా ఇవన్నీ బ్యాలెన్స్గా ఉండగలగటమే ఆరోగ్యం. మరి ఏ ఒకటి లోపించినా కూడా మనము హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో సక్రమంగా లేనట్టే. మరి ఈ ధ్యాన సాధన మరి పత్రి సార్ మనం చక్కగా ఇచ్చాడు. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, పిరమిడ్ శక్తి, ధ్యాన ప్రచారము, ఈ 5 కాన్సెప్ట్స్ని మరి మనము జీవితంలో ఇంబైబ్ చేసుకున్నప్పుడు మన జీవితంలో చక్కటి సంపూర్ణ ఆరోగ్యాన్ని మనం పొందగలుగుతాం. మరి ఈరోజు సమాజం అంతా కూడా మరి ఒత్తిళ్లతో, రోగాలతో, భయాలతో, డిజాస్టర్స్ థాట్స్తో, నెగిటివ్తో, హింసతో మరి చూస్తూ ఉన్నాం. మాంసాహారంతో, తినగోడిని తింటూ మరి ఎంతో రోగాలు కొని తెచ్చుకుంటూ, సరికాని వ్యక్తుల మధ్య జీవిస్తూ, సమయం అంతా వృధా చేస్తూ, ఎలా యూటిలైజ్ చేయాలో తెలియక, ఎవరితో ఉండాలో తెలియక మరి ఎంతో మంది ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి అందుకనే మన ఈ ధ్యాన క్లాసుల్లో ఈ సజ్జన సాంగత్యానికి అంత ఇంపార్టెన్స్ ఉంది. అందుకే ఆదిశంకర్లు అన్నారు, కాసే కాంత ధనగన చింత వాతులకిం తవ నాస్తి నియంత త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణవ తరణే నౌక. అంటే ఎప్పుడైతే సజ్జన సాంగత్యము మన జీవితాల్లోకి వస్తుందో, యోగుల సాంగత్యం మన జీవితాల్లోకి వస్తుందో, మనం భావసాగరాన్ని సులభంగా దాటేస్తాం. అది చాలా కష్టం అవుతుంది. సో మనకి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో పత్రి సార్ మనకి చక్కటి కాన్సెప్ట్ ఇచ్చారు. యుక్తాహారము, మితాహారము, నిరాహారం, యుక్త భాషణము, మిత భాషణము, నిర్భాషణం, యుక్త ఆలోచనలు, మిత ఆలోచనలు, నిరాలోచనలు. మనకి భగవద్గీతలో చెప్పబడింది, యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ. సో మనము
ఆహారము సరైన సాత్వికమైన శుద్ధమైన శాకాహారం తీసుకోవాలి. ఆహారం వండేటప్పుడు కూడా ధ్యానం చేసే దాన్ని ఆహారం వండాలి. వండితేనే ఆ వైబ్స్ దాంట్లోకి ప్రవహించి చక్కగా తిన్న వాళ్ళకు కూడా పాజిటివ్ ఎనర్జీస్ డెవలప్ అవుతాయని చెప్పేసి మనకు తెలుసు ఈ సంగతి. తర్వాత పొట్టకి రెస్ట్ ఇస్తూ ఉండాలి. అన్ఫార్చునేట్ గా ఇప్పుడు మనం ఎలా తింటున్నామంటే ఎక్కువ మంది మోస్ట్లీ అంటే ధ్యానం తెలియని వాళ్ళు, ఎరుకు లేని వాళ్ళు గురించి చెప్పే విషయం, టైం అయిందని తింటాం. పక్క వాళ్ళు ఏమనుకుంటారో అనుకొని తింటాం, పారేలాగా తింటాం, మళ్ళీ దొరకదని తింటాం. ఇలాగా మరి ఆహారాన్ని మరి టీవీ చూస్తా తింటాం. మరి కోపంలో ఉన్నప్పుడు, భయంలో ఉన్నప్పుడు, ఎమోషనల్ గా ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు ఎంత తింటామో కూడా తెలియకుండా తింటున్నారు. కాబట్టి మరి మన ఆహారం తీసుకునే విధానాన్ని మనము మౌల్డ్ చేసుకుంటూనే మన జీవితాల్లో చక్కటి ఆరోగ్యం వస్తుంది. మరి తినకూడని తింటే, అతిగా తింటే, ఆలోచిస్తూ తింటే, ఆకలి లేకుండా తింటే ఎంతో నష్టపోతాం, శరీరం ఎంతో దెబ్బతింటుంది. కాబట్టి మొట్టమొదట మనము ఆ ఆహారాన్ని సక్రమంగా తీసుకోవడం అన్నది హ్యావ్ టు ప్రాక్టీస్, హ్యావ్ టు లెర్న్ ఫస్ట్ దట్. తర్వాత మనకు తెలుసు, మనకి వాక్క్షేత్రం గురించి అందరికీ ఇక్కడ తెలుసు. ప్రతిసారి దాని గురించి ఎంతో చక్కగా మనకి ఇచ్చినాడు. వాట్ గోస్ ఇన్ టు ది మౌత్ దట్ డస్ నాట్ డిఫ్లెట్ యాజ్ ఎ పర్సన్, వాట్ కమ్స్ అవుట్ ఆఫ్ ది మౌత్ దట్ డిఫ్లెట్ యాజ్ ఎ పర్సన్. కాబట్టి సరైన వాక్క్షేత్రము అన్నది చాలా ఇంపార్టెంట్. మనం మాట్లాడే మాటలు మనకన్నా ఉపయోగపడాలి, లోకాల కళ్యాణానికన్నా ఉపయోగపడాలి అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఫిల్టర్స్ వేసి మనకి మరి ఎంత అవసరం అవుతుంది, ఎంత మాట్లాడాలి అన్నది మరి మన సొసైటీలో మనందరికి తెలిసిన విషయం. తర్వాత ముఖ్యంగా దీనికన్నా ముఖ్యమైనది మరి మెడిటేషన్, యుక్తమైన ఆలోచనలు. మనం ఎప్పుడో జరిగిపోయినవి లేదా ఫ్యూచర్లో ఊహించుకున్నవి ఎన్నో భయాలతోటి మరి ఆలోచిస్తూ ఉంటాం. కాబట్టి అన్ని రోగాలకి కారణం ఏంటంటే ఆల్ ది డిసీజెస్ ఆర్ సైకోసోమాటిక్ అండ్ స్ట్రెస్ రిలేటెడ్. 100% సైకోసోమాసిటీ మరియు ఒత్తిళ్ల వల్ల జరుగుతున్నాయని చెప్పేసి ఇప్పుడు పరిశోధన తెలియజేస్తుంది. కాబట్టి ఎప్పుడైతే మనము మరి ఇప్పుడు ఈ ప్రాణాయామాల ద్వారా, ఈ ధ్యాన సాధన ద్వారా మనము ఆలోచన రహిత స్థితికి చేరుకున్నప్పుడు మరి చక్కగా ఆ విశ్వమయ ప్రాణశక్తి మన లోపలికి ప్రసారం జరిగినప్పుడు మరి మన అశుద్ధమైన నాడీ మండలము సక్రమంగా క్లీన్ అవుతుంది. చక్కగా మరి సేవ ద్వారా, సజ్జన సాంగత్యం ద్వారా, ధ్యాన ప్రచారం ద్వారా మనము ఎంతగా క్లీన్ చేసుకుంటూ ఉంటామో మరి మన జీవితాల్లో అటువంటి చక్కటి మార్పులు గమనిస్తూ ఉంటాం. మన ఆలోచనలో క్లారిటీ వస్తుంది, మనకి థాట్స్ కున్న ఎనర్జీ ఎందుకు తెలుస్తుంది. అందుకే చెప్తారు, థాట్స్ ఆర్ నథింగ్ బట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేస్, మైండ్ ఈజ్ నథింగ్ బట్ బండిల్ ఆఫ్ థాట్స్. వెన్ వి ప్రొడ్యూస్ అండ్ మోర్ థాట్స్ వి కన్జ్యూమ్ లాట్ ఆఫ్ ఎనర్జీ, ల్యాక్ ఆఫ్ ఎనర్జీ వీఆర్ గెటింగ్ ఆల్ ది డిసీజెస్ అన్న విషయం మనకు తెలుసు. కాబట్టి ఎనర్జీ లేకపోవటమే అక్కడ అన్ని రోగాలకి మూల కారణము, ఆ సైకోసోమాసిటీకి అన్ని కారణము. కాబట్టి మనము ఎప్పుడైతే ధ్యాన స్థితిలో ఉండి ఎక్కువ మొత్తంలో విశ్వశక్తిని తీసుకుంటూ ఉంటే మరి ఆరోగ్యం అనేది చాలా చిన్న విషయం. మనము ఈరోజు ఇప్పటికి నేను ట్యాబ్లెట్ మింగి దాదాపు ఒక 19 years అయింది. ఇంతకుముందు ప్రతిదాని ట్యాబ్లెట్స్ మింగుతూ ఉండేవాడిని. అంటే అప్పుడు నాకు తెలియదు, ధ్యానం తెలియదు, ఫుడ్ ఎలా తీసుకోవాలో తెలియదు, ఏం మాట్లాడాలో తెలియదు, ఎంత ఆలోచించాలో తెలియదు. నాకు మా తల్లిదండ్రులు నేర్పలా, నాకు తెలియదు. ఎంతో నష్టపోయాం. మరి ఇప్పుడు తెలుసుకుంది ఆ విషయాలన్నీ. బ్రహ్మర్షి పత్రిజీ గారు ఒక పరమ గురువుని మన జీవితంలోకి రావడం వల్ల ఆయనతో సజ్జన సాంగత్యం, ఆయనతో నేను ఒక 6 సంవత్సరాలు తిరగడం వల్ల కొన్ని విషయాలు నేర్చుకున్నా, మరి కొన్ని పాటించగలిగా, ప్రాక్టీస్ చేయటం వల్ల మరి నా జీవితంలో ఎంతో మార్పు వచ్చింది. ఇప్పుడు నేను ట్యాబ్లెట్ మింగి 19 years అయింది, రేర్ ఎక్సెప్షనల్ కేసులో. కాబట్టి 99% వాటికి అసలు ప్రాబ్లమ్స్ కి ట్యాబ్లెట్ అవసరం లేదు, ఎక్సెప్షనల్ కేసు, రేర్. కాబట్టి మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. యద్భావం తద్భవతి, యామతి సాగతి, యు క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అన్న విషయం మనకు అర్థమైన తర్వాత మరి మన జీవితం మన చేతుల్లోకి వస్తుంది.
మనం నిరంతరం సమయాన్ని సక్రమంగా ఉపయోగించుకుంటాం. మన నుంచి ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయి, ప్రతి ఆలోచనని ఫిల్టర్ చేయగలగటం, ప్రతి మాటని ఫిల్టర్ చేయగలగటం అన్నది మనం ఇక్కడ నేర్చుకుంటాం ఈ ధ్యాన శాస్త్రంలో, ఆధ్యాత్మిక శాస్త్రంలో. తద్వారా మనం ఎంతో శక్తిని కూడగట్టుకుంటాము, శక్తిని కాపాడుకుంటాము. ముందు ఆ కుండకి మరి రంధ్రం పడింది, ఆ ఎనర్జీస్ వెళ్ళిపోతూ ఉన్నాయి. దాన్ని ఫస్ట్ మనం ఐడెంటిఫై చేస్తాం, ఎక్కడి నుంచి పోతున్నాయి ఎనర్జీస్, మనం ఎక్కడ లాస్ అవుతున్నాము, ఇటువంటి వ్యక్తుల మధ్య ఉన్నప్పుడు మనం లాస్ అవుతున్నాము, ఏ ప్లేస్ లో ఉన్నప్పుడు లాస్ అవుతున్నాము అన్న విషయాన్ని మనం ఫస్ట్ ఐడెంటిఫై చేస్తాం. తర్వాత మరి అవన్నీ లాస్ కాకుండా మనల్ని మనం సరి చేసుకుంటాం. మనకి ఎనర్జీ లెవెల్స్ ఎక్కడ ఎక్కువ వస్తున్నాయి, తర్వాత మనకి ఎక్కడ ధ్యానం బాగా కుదురుతుంది అన్న విషయాన్ని మనము ఎరుగుతో అబ్జర్వ్ చేసుకొని మరి ఆ శక్తిని కాపాడుకుంటూ మరి మన జీవితంలో మనం అన్ని సంపాదించుకుంటాం. మన ఆరోగ్యాన్ని శారీరకంగా, మానసికంగా, భావోద్రేక పరంగా, సంఘపరంగా, ఆర్థికంగా, స్పిరిచువల్ గా. కాబట్టి అందుకని ఐక్యరాజ్య సమితి కోట్ చేసింది, స్పిరిచువల్ హెల్త్ ఇస్ ది రూట్, ఫిజికల్ హెల్త్ ఇస్ ది ఫ్రూట్. కాబట్టి మరి వీటన్నిటికీ మూలం ఎక్కడుందంటే ఆత్మపరమైన ఆరోగ్యము, ధ్యానము. ఎప్పుడైతే మనం శరీరం కాదు నేను ఆత్మని, జీవుణ్ణి కాదు దేవుణ్ణి అన్న విషయాన్ని మనము అనుభవపూర్వకంగా తెలుసుకుని మరి మన శరీరంలో ఆ విశ్వమయ ప్రాణశక్తిని, ఆ కాంతిని నిరంతరము ఛానలింగ్ చేసుకుంటూ నింపుకుంటూ ఉంటే మరి మనం అద్భుతంగా జీవించవచ్చు. మన రిలేషన్షిప్స్ అన్ని సరిచేయబడతాయి, మనలో ఉన్న ఆ ఎనర్జీ బ్లాకేజెస్ అన్ని ప్రక్షాళన చేయబడతాయి, సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి, అప్పుడు మానసిక ఒత్తిడి తగ్గుతాయి. అందుకే ప్రతిసారి ఇప్పుడు చెప్తుంటాడు, ఆల్ ది ఫిజికల్ డిసీజెస్ ఆర్ బికాస్ ఆఫ్ మెంటల్ వర్రీస్, ఆల్ ది మెంటల్ వర్రీస్ ఆర్ బికాస్ ఆఫ్ ఇంటెలెక్చువల్ ఇమ్మెచ్యూరిటీస్, ఆల్ ది ఇంటెలెక్చువల్ ఇమ్మెచ్యూరిటీస్ ఆర్ ల్యాక్ ఆఫ్ స్పిరిచువల్ సైన్స్. ఎప్పుడైతే ఆధ్యాత్మిక శాస్త్రం, ఆధ్యాత్మికత ఈ కర్మ సిద్ధాంతం గురించి, ఈ పునర్జన్మ సిద్ధాంతం గురించి, ఈ ఆత్మ సిద్ధాంతం గురించి, ఈ పురోగమన సిద్ధాంతం గురించి, ఈ యోగ సిద్ధాంతం గురించి, ఈ మల్టీ డైమెన్షనల్ థియరీ గురించి మనం ఎప్పుడైతే అధ్యయనం చేస్తామో అప్పుడు న్యాచురల్ గా మన బుద్ధి షార్పెన్ అవుతుంది. ఎప్పుడైతే బుద్ధి షార్పెన్ అవుతుందో మరి మనలో ఉన్న మెంటల్ వర్రీస్, మరి ఆ ఫియర్స్, ఆ ఫోబియాస్ అన్ని కూడా ప్రక్షాళన చేయబడతాయి. అప్పుడు ఆటోమేటిక్ గా ఫిజికల్ హెల్త్ అనేది వస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఇటువంటి జూమ్ సెషన్స్ కూడా ఎందుకు మనం అరేంజ్ చేసుకుంటున్నామంటే సజ్జన సాంగత్యం కోసము. ఇట్ ఈస్ వెరీ 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 ఎసెన్షియల్ ఇన్ లైఫ్. దురదృష్టవశాత్తు మన చుట్టూ దుర్జన సాంగత్యం ఉంది. ఏ టీవీ ఛానల్ పెట్టినా దుర్జన సాంగత్యం, ఏ పేపర్ మనం న్యూస్ పేపర్ చదివినా కూడా నెగిటివిటీ, డిజాస్టర్స్ థాట్స్, భయాన్ని పెంపొందించి ఇటువంటి ఎమోషన్స్ ని మరి ఎంతో క్యారీ చేసే విషయాలు మనం చూస్తూ ఉన్నాం. మరి అవన్నీ కూడా మనకు నష్టం చేసేయి, మన ఆరోగ్యానికి నష్టం చేసేయి. కాబట్టి అందుకే దాన్ని పత్రిసారి ఏమన్నా అంటే మెంటల్ డయేరియా అన్నాడు. చాలా ప్రమాదకరమైన వ్యాధి ఇప్పుడు సమాజం అంతా దాంతోనే ఉంది. బట్ అందుకనే మనం అందరి దగ్గరికి వెళ్ళి ఈ ధ్యానాన్ని, ఈ శాకాహార ప్రచారాన్ని, ఈ సజ్జన సాంగత్యాన్ని మనం ఎంతైనా అందించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకంటే మనం దాని ద్వారా బెనిఫిట్ పొందాం కాబట్టి. అందుకే ఆదిశంకర సేస్, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చల చిత్తం, నిశ్చల చిత్తే జీవన్ముక్తి. కాబట్టి రోజు ధ్యానం చేయగా ఈ స్వాధ్యాయం చేయగా అందరికి ధ్యానం చెప్పగా మరి మన జీవితాల్లో ఏమవుతుందంటే మనం ఎవరిని ఉద్ధరించట్లేదు. మనం ఎందుకు ధ్యానం చెబుతున్నాము అంటే మరి వాట్ యు టీచ్ యు లెర్న్ మోర్. నువ్వు ఏది బోధిస్తుంటావో అది నువ్వు నేర్చుకుంటావు ఫస్ట్. బట్ అందుకని మనకి ఏమొచ్చు, మనకి ఏం తెలుస్తుంది అందరూ చెప్పాలి. తెలియని వాళ్ళు కోట్ల మంది ఉన్నారు, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళాలి. గొప్ప ఆపర్చునిటీ ఉంది మనకి. దానివల్ల మనకి ఎంతో సాటిస్ఫాక్షన్ పొందుతాం, మన ఆత్మకి తృప్తి కలుగుతుంది. దాన్ని తీర్థంకర గోత్ర బంధం అంటాం. ఒక గురువు మనకి ఎంతో జ్ఞానాన్ని ఇచ్చినప్పుడు ఆ జ్ఞానము మనం బెనిఫిట్ పొంది మనం సాధన చేసుకుంటా ఏదో కొద్దిగా ఫిజికల్ గా, ఆర్థికంగా, మెంటల్ గా బెనిఫిట్స్ పొంది అంతటితో ఆగిపోకూడదు. టు షేర్ ఇట్. ఎంత పంచుతామో అంత పెంచబడతాము అన్న విషయము నాకు మరి అనుభవపూర్వకంగా తెలిసింది. దాని ద్వారా నేను మరి ఈరోజు మా కందుకూరు పట్టణంలో
దాదాపు ఆ, ధ్యానం చెప్తూ ఉంటే ఫస్ట్ లో ఎంతో అందరు నవ్వేవాళ్ళు. తర్వాత కనుగొట్టంలో ఒక 12 పిరమిడ్స్ వచ్చినాయి. కొన్ని వందల మంది ధ్యానులు తయారయ్యారు. కొన్ని వందల మందికి హెల్త్ పరంగా ఎంతో బెనిఫిట్స్ పొందారు. ఎన్నో లాభాలు పొందారు. తర్వాత చుట్టుపక్కల గ్రామాల్లో ఒక 10 పిరమిడ్స్ వచ్చినాయి. 1 కోటి మంది స్టూడెంట్స్ కి ధ్యానం చెప్పాం. ఒక 150 శాకాహార ర్యాలీలు కండక్ట్ చేశాం. ఒక 200 వన్ డే వర్క్ షాప్స్ కండక్ట్ చేశాం. ఇలా నిరంతరము నేను 1 కోటి మంది స్టూడెంట్స్ ని ఎక్కువ ఫోకస్ గా పెట్టుకొని 1 కోటి మంది స్టూడెంట్స్ కి ధ్యానం చెప్పడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఇంకొక 1 కోటి మంది స్టూడెంట్స్ కి టార్గెట్ చేశాం. కాబట్టి ఇలాగా మరి నా లైఫ్ లో నాకు ఈ ధ్యాన ప్రచారం అన్నది భారతదేశం అంతా తిరిగే అవకాశాన్ని కలిగించింది. భారతదేశంలో అన్ని ఏరియాస్ 22 రాష్ట్రాలు తిరగలిగాను. బట్ ఐ గాట్ సో మెనీ బెనిఫిట్స్. వ్యర్థమైన అలవాట్లన్నీ పోతాయి. టైంని సక్రమంగా యూటిలైజ్ చేసుకోవటం ఎలాగా అనేది మనకు తెలుస్తుంది. మన సమయాన్ని అందరికి ఎలా పంచాలి అన్నది విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి వీటన్నిటి వల్ల మనలో అనంతమైన తృప్తి కలుగుతుంది. ఎంతమందికి ధ్యానం చెబుతూ ఉంటామో మనం ఆత్మపరంగా ఎదుగుతూ ఉంటాం. సో మై డియర్ ఫ్రెండ్స్, మనము అందరము మన జీవితాల్లో వీటన్నిటిని భాగస్వామ్యం చేసుకోవాలి. ప్రతిరోజు ఒక 3 గంటల ధ్యాన సాధన, ప్రతిరోజు ఒక 4-5 పేజీలో, ఒక 10 పేజీలో ఒక పుస్తకం చదవటము. ప్రతిసారి మనకి ఎన్నో బుక్స్ ఇచ్చాడు. ఒక యోగి ఆత్మకథ, హిమాలయ యోగులు, మరణం లేని మీరు, ఆత్మాయణము, ఎన్నో జన్మలు, ఎందరో మాస్టర్స్, ఎందరో మహాత్ములు, సిల్వియా బ్రౌన్, రేమాండ్ మోడీ, ఇయన్ స్టీవెన్సన్, రిచర్డ్ బాగ్, సేత్, కార్లెస్ క్యాస్నెడా, ఎందరో గ్రేట్ మరి ఉపనిషదిక్ మాస్టర్స్ నుంచి, వేదిక్ మాస్టర్స్ నుంచి, మరి న్యూ ఏజ్ స్పిరిచువల్ మూవ్మెంట్ లో కూడా ఎంతో మంది మాస్టర్స్ యొక్క సాంగత్యం మనకి ఈరోజు వాళ్ళ బుక్స్ ద్వారా ఉంది. కాబట్టి ఆ పుస్తకాలు చదువుతూ, ధ్యానం చేస్తూ, సజ్జన సాంగత్యం ఇది ఇంకా చాలా ముఖ్యమైనది. గ్రూప్ మెడిటేషన్, ఇప్పుడు మనందరం గ్రూప్ మెడిటేషన్ చేశాం. మరి గ్రూప్ మెడిటేషన్ ఈజ్ థ్రైస్ మోర్ పవర్ఫుల్. ఎక్కువ ఎనర్జీస్ మనం తీసుకుంటాం. కాబట్టి ఆ ఎనర్జీస్ మనం తీసుకుంటూ చక్కగా ఆత్మస్థితిలో లోతులకి గాఢతని రోజు రోజుకి ధ్యాన సాధనలో గాఢతని పెంచుకుంటూ మరి ఎన్నో మంది లక్షల మంది, కోట్ల మంది బిడ్డలకి ఈరోజు ధ్యానం తెలియదు. ఒక సంవత్సరానికి మరి ఎంతో మంది ఎన్నో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎంతో మంది దుఃఖాల పాలవుతున్నారు. డ్రగ్స్ కి అడిక్ట్స్ అవుతున్నారు, లిక్కర్ కి అడిక్ట్స్ అవుతున్నారు, వ్యర్థమైన వ్యసనాలకి. మరి టెక్నాలజీ పెరిగిపోయింది. మరి రకరకాల యాప్స్, మొబైల్తో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు, అడిక్ట్స్ అయిపోతున్నారు. కాబట్టి వీటన్నిటి నుంచి మనల్ని బయటపడేసేది ఏమిటయ్యా అంటే ఈ ధ్యానము, ఈ స్వాధ్యాయము, ఈ సజ్జన సాంగత్యము. ఇవి లేకపోతే జీవితం నరకం అయిపోతుంది, దుఃఖభూయిష్టం అవుతుంది. ఎందుకు బతుకుతున్నామో తెలియదు, అశాంతితో బతుకుతుంటారు. కాబట్టి మనందరం కూడా వీటన్నిటిని మన జీవితంలో భాగం చేసుకుని పక్క వాళ్ళకి అందరికీ పంచడమే మన యొక్క పర్పస్ ఆఫ్ లైఫ్ అని నాకు అర్థమైంది. అందుకనే మరి మేడం గారు చెప్పినట్టు నేను ఎప్పుడన్నా నేను ఒక హై స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీషు. మరి నా ఖాళీ సమయాల్లో మరి నా స్కూల్ టైమింగ్స్ అయిపోయిన తర్వాత మరి సమయానంతా కూడా ఆ విద్యార్థుల మధ్య గడుపుతూ ఉన్నాను. విద్యార్థులతో ధ్యానం చేస్తూ గడుపుతున్నాను. దానివల్ల ఆ గ్రూప్ మెడిటేషన్ పిల్లలు వాళ్ళ సోల్స్ చాలా ప్యూరిటీగా ఉంటాయి, పవర్ఫుల్ గా ఉంటాయి, మరి ఎంతో ఎనర్జెటిక్ గా ఉంటాయి. మరి వాళ్ళతో కలిసి ధ్యానం చేయటము, ధ్యానము ప్రచారం చేయడం చాలా సులభం. మనమే అక్కడ ఏం చెబుతామంటే శ్వాస మీద ధ్యాస, చిత్తవృత్తి నిరోధము, విశ్వశక్తి ఆవాహన, నాడీ మండల శుద్ధి, దివ్యచక్షు ఉత్తేజితం, సంపూర్ణ ఆరోగ్యము, మానసిక ప్రశాంతత, బుద్ధి వికాసము, ఆత్మానుభవము, సకల జీవులతో మిత్రత్వం, యుక్తాహారము, మితాహారము, నిరాహారము, యుక్త భాషణము, మిత భాషణము, నిర్భాషణము, యుక్త ఆలోచనలు, మితాలోచనలు, నిరాలోచనలు, తమోగుణము, రజోగుణము, సత్వగుణము, శుద్ధ సాత్వికము, నిర్గుణము, కుంభకర్ణుడు, రావణాసురుడు, విభీషణుడు, ఆంజనేయుడు, రాముడు, ఆటలు, పాటలు, పనులు, చదువు, ధ్యానం. ఇంతే క్లాసు. ఇక నేను ఎక్కడికి పోయి చెప్పేది ఇవి చెప్పడం, పిల్లలతో 4 సార్లు పలికించడం, 15 నిమిషాలు ఆ సైలెన్స్ లో కానీ మరి ఫ్లూట్ తో కానీ పిల్లలతో మెడిటేషన్ లో కూర్చోవటం, తర్వాత ధ్యాన అనుభవాలు చెప్పించడం. ఎంతమంది తల బరువు ఎక్కింది, ఎంతమంది కలర్స్ కనపడ్డాయి, ఎంతమందికి హ్యాండ్స్ లాక్ అయినట్టు ఉంది, ఎంతమందికి మరి తెల్లటి వెలుగులాగా ధారలాగా వచ్చింది, ఎంతమందికి బాడీ గాల్లో తేలిపోయినట్టు ఉంది, ఎంతమందికి 2 కనుబొమ్మల మధ్య ఒక టనెల్లో పోయినట్టు ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఎక్స్పీరియన్స్ చెప్పించడం.
తర్వాత మాంసాహారం గురించి, మాంసాహారము మరి పర్యావరణానికి ఎలాగా డ్యామేజ్ చేస్తుంది, మరి మన సిస్టమ్ గురించి, మన 7 శరీరాలు, 7 చక్రాలు, కుండలిని శక్తి, మన ఎనర్జీ సిస్టమ్స్, మరి మాంసం తీసుకుంటే ఇవన్నీ ఎలా ఎఫెక్ట్ అవుతాయి, ఇవి ఎక్స్ప్లెయిన్ చేయటము, 4 కొటేషన్స్ పలికించటము, ఇదే ధ్యాన ప్రచారం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఐ రిక్వెస్ట్ ఆల్ ది మాస్టర్స్ who attended this program, please kindly spread meditation each and everywhere. Go to schools, especially so many government schools, primary schools, Kasturba schools, so many schools are there, junior colleges. వాళ్ళకి ఎవరు పోయి చెప్పరు, వాళ్ళ దగ్గరికి ధ్యానం అంటే తెలియదు. వాళ్ళు చికెన్లు మటన్లు తింటే మరి నాన్ వెజ్ని ప్రోత్సహిస్తూ ఉంటాయి, తెలియదు వాళ్ళకి. సో వీఆర్ సో ఫార్చునేట్, వీఆర్ ఎడ్యుకేటెడ్ ఇన్ ఆల్ దీస్ ఇష్యూస్. So we have to spread these topics each and everyone and make and enlighten them. మరియు ధ్యానము మనం ఒక 100 మంది చెప్తే కనీసము ఇద్దరు ముగ్గురన్నా గట్టిగా చేస్తారు, ఒక్కడన్నా నాన్ వెజ్ మానేస్తాడు, చాలు. దీనివల్ల మరి సమాజం అంతా కూడా ఆరోగ్యవంతంగా తయారవుతుంది. ఒక పాజిటివ్ వైబ్స్ తో సమాజం అంతా కూడా ఒక శక్తివంతం అవుతుంది, జ్ఞానవంతమైన సమాజం ఉంటుంది, బుద్ధివంతమైన సమాజం ఉంటుంది. అందుకే వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పారు, గురువులు శిష్యులెల్లా పరిపాలనా పరులు పారమార్థికులుగా ప్రబలనేమి, సంగమందు సుఖము శాంతి వర్ధిల్లు, కాళికాంబ హంస కాళికాంబ. అంటే సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తి దగ్గరికి ధ్యానం వెళ్ళాలి, ఈ పారమార్థికత సంతరించుకోవాలి. కంటికి కనపడేదే కాదు, కంటికి కనపడంది ఉంది అన్న విషయం తెలియజేయాలి. ఎలా తెలియజేస్తామంటే ధ్యానం చేస్తే శాకాహార అయితే తెలుస్తుంది, అది తెలియదు. ఇప్పుడు కంటికి కనపడేదే నిజం అనుకుంటాడు, భౌతికతే వాస్తవం అనుకుంటాడు. మరి టెలిపతి, క్లైరేడియన్స్, క్లైర్వేయన్స్, ఆస్ట్రల్ ట్రావెల్, థర్డ్ ఐ, ఎక్స్ట్రా సెన్సరీ పెర్సెప్షన్, కుండలిని, అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్సెస్, నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్, టెలిపోర్టేషన్, లెవిటేషన్, సైకోకైనిసిస్, సైకోమెట్రీ, ప్రపంచమంతా ఈరోజు రీసెర్చ్ చేస్తుంది దీని మీద. అన్ని దేశాల్లో రీసెర్చ్ చేస్తున్నారు. న్యూ ఏజ్ స్పిరిచువాలిటీలు ఇవన్నీ సైంటిఫిక్ గా ప్రూవ్ అయిన విషయాలు. మరి ఇవన్నీ పక్కన పెట్టేసి ఈ భౌతికమైన విద్యలు, కనపడితే నిజము, డబ్బే శాశ్వతము, లగ్జరీస్ గా బతకాలి, లేకపోతే మరి అహంకారంతో, అధికారంతో, మరి ద్వంద్వాలతో ఒకళ్ళొకళ్ళు అణి చేసుకుంటూ దుఃఖంతో జీవిస్తున్నారు. ఇవి లేక ఆధ్యాత్మిక జ్ఞానం లేక, ఆ ప్రేమతత్వాన్ని కోల్పోయి, ఆ కరుణని కోల్పోయి, హృదయము కఠినమైపోయి, మరి తినగోడిని తింటూ దుఃఖం ఉంది ఎక్కడ బయట దుఃఖాన్ని పంచుతున్నారు. మన దగ్గర ఏదో అందరికి ఇస్తాము, మన దగ్గర ప్రేమ, కరుణ, శాంతి ఉంటే మనం అందరికి అవే పంచుతాం. మన దగ్గర అవి లేకపోతే మన దగ్గర ఏది ఉందో అదే పంచుతాం. సో అందరికి ఇవి పంచుదాం. పంచినప్పుడు మరి సమాజంలో మరి ఎన్నో అద్భుతమైన మార్పులు చూస్తాము. మరి పత్రిజీ కలలు కన్నా మరి ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ అనేది మరి సాధ్యమవుతుంది. అప్పుడే ఒక ఆరోగ్యకరమైన సమాజం వస్తుంది. మరి అందరూ యోగుల యొక్క లక్ష్యం ఇదే. మరి ధ్యానంలో ఇంత పవర్ ఉంది, ఇన్ని శక్తులు ఉన్నాయి. భగవద్గీత మనం అందరము మరి మహాత్ములు అందరూ వచ్చి చెప్పెళ్ళారు. మరి ఈరోజు మనము ఆచరించడం ద్వారా, మరి దీన్ని స్ప్రెడ్ చేయటం ద్వారా, మరి అందరి జీవితాల్లోకి తీసుకెళ్ళటం ద్వారా కొంతమంది అయినా మార్పు వస్తుంటుంది. ఇది నిరంతర ప్రక్రియ. మరి ఈ కర్మ సిద్ధాంతము, ఎటువంటి కర్మలు చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి అన్నది ముఖ్యంగా చెప్పాలి. చిన్నప్పుడే ఆ తల్లిదండ్రులు ఆ పిల్లలకి చికెన్లు, మటన్లు, కోడిగుడ్లు మరి వాళ్ళకి తెలియదు, అవి బలము అని, ఆహారం అని చెప్పేసి పెడుతూ వాళ్ళ సిస్టమ్స్ అన్ని దెబ్బతీస్తూ, వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ అన్ని దెబ్బతీస్తూ, మరి ఈరోజు స్కూళ్ళల్లో వాతావరణము భయానకమైన వాతావరణం ఉంది, హింసతో కూడిన వాతావరణం ఉంది, ఒత్తిడితో కూడిన వాతావరణం ఉంది. అందుకే 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఒక సంవత్సరానికి 700 మంది పైగా పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నట్టు ఈ మధ్య పేపర్లో చూడటం జరిగింది. ఎక్కడో ఒక రోజు చూస్తుంటాం పేపర్లో, మనం ఏమేమి పట్టించుకోం, ఏముంది లేరు, క్యాజువల్గా తీసుకుంటాం. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఇంత ఇంపార్టెన్స్ ఉన్న మరి ఆధ్యాత్మిక శాస్త్రాన్ని, ఈ ధ్యాన విద్యని, ఈ ఆత్మ విద్యని, ఈ శ్వాస విద్యని, ఈ శాకాహారం యొక్క విశిష్టతని ప్రతి కుటుంబంలో తీసుకెళ్ళి, ఏ ఇంట్లో కూడా మరి మందులు వాడని ఇళ్ళు కావాలి, గుప్పిడు బిళ్ళలు మింగుతూ జీవితాన్ని మరి ఇంకా జీవితంలో మాకు ఇంకా ఆల్టర్నేటివ్ లేదు, మమ్మల్ని కాపాడేవాడేవాడు లేడు, దేవుడు ఎక్కడో బయట ఉన్నాడు, ఆయనకి ఏదో పూజలు చేయాలి, ప్రార్థనలు చేయాలి అని దేవుడిని ప్రార్థిస్తూ మరి సత్యానికి దూరం అయిపోయి మరి ఎందుకు బతుకుతున్నామో తెలియక
చావలేక బతుకుతూ ఎంతో దుఃఖంతో ఉన్న ఎన్నో కుటుంబాలకు మనం ఆసరా ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి అందుకే ధ్యాన ప్రచారము, అందుకే శాకాహార ర్యాలీలు విస్తృతంగా మనందరము చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈ ఆధ్యాత్మిక శాస్త్రాన్ని మరి అందరికీ పరిచయం చేయాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. అప్పుడే చక్కటి ఆరోగ్యం వస్తుంది. మరి ఇన్ని లాభాలు మరి ధ్యానంలో ఉన్నాయి. మరి భగవద్గీత చెబుతుంది, తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యచ్చ మతోధిక కర్మిభ్యాచ్చ అధికో యోగి తస్మాత్ యోగి భవర్జున. నువ్వు కలెక్టర్గా, ఎస్పీగా, కోటీశ్వరుడుగా, ఎమ్మెల్యేగా భగవద్గీత చెప్పాల. నువ్వు యోగివికా, యోగులమైతేనే మన జీవితాలు బాగుంటాయి. ఆ విషయాన్ని మన అందరం గుర్తించి అందరం కూడా ధ్యానం చేస్తూ ధ్యానం చెప్పడం అలవాటు చేసుకోవాలి అన్న విషయాన్ని నేను మరొకసారి స్ట్రెస్ చేస్తున్నాను. ఏమి చెబుతామో మనం అది నేర్చుకుంటాం. పక్క వాళ్ళని ఉద్ధరించట్లా, మన కోసమే చెబుతున్నాం. మనం ఇంకా ఎదగడం కోసమే చెబుతున్నాం. కాబట్టి ప్రతి వ్యక్తికి, ప్రతి స్కూల్కి మారుమూల ప్రాంతాలు కూడా మనం ట్రావెల్ చేసి మరి పత్రిసారి ఎలా అయితే ఆయన 45 ఏళ్ళు కష్టపడి ఈరోజు ఇంత సామ్రాజ్యాలు సృష్టించాడో మరి దానివల్ల మనమందరం బెనిఫిట్ పొందాం. కాబట్టి మనం కూడా మరి తీర్థంకర గోత్ర బంధంగా ఆ గురువు రుణం తీర్చుకోవడం కోసము మనం కూడా అన్ని ప్రాంతాలకి, కొత్త వ్యక్తులకి, ధ్యానం తెలియని వాళ్ళకి, మాంసాహారం తినే వాళ్ళ దగ్గరికి మనం వాళ్ళతో మన పని ఉంది. అటు వాళ్ళందరి దగ్గరికి మనం వెళ్దాము, ఈ సందేశాన్ని వ్యాప్తి చేద్దాము. ఈ స్పిరిచువల్ సైన్స్ ని అందరికీ మనము సిద్ధపరుద్దాము. అప్పుడే చక్కటి ఆరోగ్యకరమైన సమాజము, శాంతివంతమైన సమాజము, బుద్ధివంతమైన సమాజము. అప్పుడే సరైన రాజకీయ నాయకులు కూడా వస్తారు. మనకి సోక్రటీస్ చెప్పినట్టు ఆత్మజ్ఞానులే పరిపాలకులు కావాలి. మరి ధ్యానులు, యోగులు పరిపాలిస్తుంటే దేశం సరిగ్గా ఉంటుంది, వ్యవస్థలన్నీ సరిచేయబడతాయి. కాబట్టి అందరూ కూడా ఆ విధంగా చేస్తారని మన బాధ్యత ఉందని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి మేడం గారికి, మరి శివ సార్ గారికి, ఇక్కడ పాల్గొన్న మాస్టర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అద్భుతంగా తెలియజేశారు. సో ఎంతో అద్భుతంగా వివరించారు. అంటే ఆరోగ్యం అంటే నిజమైన అర్థం ఏంటి, సో దాన్ని ఎలా పొందాలనేది, సో ఎన్నో విషయాలు మీరు చెప్తూ, అంటే శాస్త్రపరంగా ఈ నవీన ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని విషయాలను క్రోడీకరిస్తూ మీరు చెప్పిన విధానం అద్భుతంగా ఉంది సార్. సో థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు. సో మీకు అద్భుతంగా తెలియజేశారు సార్. మాకు ధ్యానం గురించి, ఆహారం గురించి, సజ్జన సాంగత్యము, అలాగే ధ్యానం ఎలా చేయాలి, ఎలా ప్రచారం చేయాలి, పిల్లల్లోకి పెద్దల్లోకి ఎలా తీసుకెళ్ళాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఏ ఆహారం తీసుకుంటే ఏ ఉపయోగం, ఇంత మంచి అవకాశాన్ని మాకు, ఇంత మంచి దీన్ని మాకు తెలియజేసినందుకు మీకు శతకోటి వందనాలు సార్. అందరూ కూడా ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాం మాస్టర్కు. ఇంత మంచి ఏమన్నా డౌట్స్ ఉంటే అడుగుతారేమో, అడగండి. ప్రశ్నలు స్నేహితులారా, మీరు ప్రశ్నలు అడగవచ్చు. హ్యాండ్ రైజ్ చేయండి దయచేసి. సార్థగా ఈ ప్రశ్న ఉత్తరాలు మంచి మనకు క్లాస్ చెప్పిన మాస్టర్, ఏదైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోండి, అవకాశాన్ని వినియోగించుకోండి. మేడం ఎక్కడైనా వన్ డే క్లాసులు కూడా అవకాశం ఉంటే నన్ను పిలవండి మేడం. ఓకే ఈ ఏరియాలో ఎక్కడైనా వన్ డే క్లాసెస్ కూడా నన్ను, మీకు అవకాశం ఉంటే పిలవండి. అంటే కొంతమంది అడుగుతున్నారు సార్, పిల్లలకు క్లాస్ కావాలి అనేసి, ఏమన్నా సండే వీలవుతుందా అని అడుగుతున్నారు. షూర్ మేడం, నేను ఎక్కడ పిలిచినా వస్తాను. మీరు అవకాశం ఇస్తే నేను ఎక్కడ పిలిచినా వస్తాను. అంటే ఒకేసారి, అంటే ఒక ఏరియా పిలిచినప్పుడు ఒక 4-5 స్కూల్స్, ఒక 10 స్కూల్స్ ఉంటే నేను వన్ డే ఉండేసి మొత్తం కవర్ చేసుకొని ఒకే రోజు 4-5 స్కూల్స్ కూడా వెళ్తాం మేడం. వాళ్ళకి 45 మినిట్స్ 50 మినిట్స్ సరిపోతుంది మేడం. ఓకే సార్, అలా అని ప్లాన్ చేసుకోండి. ప్లాన్ చేసుకుని నన్ను పిలవండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఏమన్నా డౌట్స్ ఉన్నాయమ్మా? మీనా కుమారి మాట్లాడమ్మా. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే సార్. రాము మాస్టర్ కూడాను నమస్తే సార్. సార్ చాలా చక్కగా ఉంది సార్ ఈరోజు సెషన్. అంతా అద్భుతమైన మాస్టర్స్ ని అంతా పిలిచి మాకు ఇంత ఆత్మ జ్ఞానాన్ని అందిస్తున్నందుకు రంగనాథ్ సార్ కి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను సార్. చాలా బాగుంది సార్ ఈరోజు క్లాస్. ఇంకా ఇంకా ముందరికి ఇంకా అద్భుతమైన మాస్టర్స్ తో క్లాస్ చేయిస్తారని ఆశిస్తున్నాను సార్. మన ఆలోచనలు ఎలా ఉండాలి, మన ఆహారం ఏ విధంగా తీసుకోవాలి, అలా ఫర్దర్ గా మనం ధ్యానం చేస్తూ చేస్తూ స్టెప్ బై స్టెప్ ఎలా ముందుకు పోవాలి అన్నది, తర్వాత పిల్లలకి ఇది ధ్యానం నేర్పిస్తే వాళ్ళు ఎలా
ఫ్యూచర్ లో ఎదుగుతారని, ఈ నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్లు నేటి ధ్యానులే రేపటి మాస్టర్స్ కాబట్టి వాళ్ళకి ఎలా శిక్షణ ఇవ్వాలి, ఇవంతా కూడాను చాలా చక్కగా వివరించారు సార్. వీలైతే మా బాగేపల్లికి కూడాను వచ్చి సార్ క్లాస్ చేయాలని కోరుకుంటున్నాను సార్. ఎక్కడ మేడం, ఏ ఊరు మీది? మాది కర్ణాటక సార్, బాగేపల్లి. షూర్ మేడం, షూర్ వస్తామండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా వివరించారు సార్. ఎక్కడ అది ఆ ఫ్లో తగ్గకుండా చాలా బాగా క్లాస్ చెప్తున్నారు సార్. ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది సార్. చాలా బాగుంది సార్. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. నళిని మేడం, నళిని మేడం సార్, మాట్లాడండి. ఈ రోజు సెషన్ కి సంబంధించి అడగల, లేదంటే ఏదైనా డౌట్ అడగొచ్చా సార్? ఈ రోజు అయితే లేదు సార్, అంతా చాలా బాగా చెప్తున్నారు. అంత ఓకే, నెక్స్ట్ ఇంకా వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం. వేరే వాళ్ళకి అవకాశం ఓకే ఇవ్వండి. సార్. ఓకే సార్. నళిని గారు నమస్తే అండి. క్లాస్ చాలా బాగుందండి. కాకపోతే ఒక డౌట్ ఏంటంటే, మనం అంటే ఓన్లీ కూర్చున్న పొజిషన్ లో చేయడం జ్ఞానం ఓకే, కానీ పడుకున్నప్పుడు కూడా అదే జ్ఞానంలో ఉంటామేమో అని, అంటే మైండ్ అలా ట్యూన్ అయిపోద్దేమో అని టెన్షన్ గా ఉంది. అది ఆ డౌట్ మాకు క్లియర్ చేయడం. అంటే మనం నిద్రలోకి వెళ్తున్నప్పుడు అలా ఏదో అలా మైండ్ అలా ఉండిపోవడం. అంటే మేడం, మనం ధ్యానము ఒక స్థాయి వచ్చిన దాకా మనం కూర్చొని చేయాలి యాక్చువల్ గా. అంటే మనం ధ్యానం అంటే ఎందుకు చేస్తామంటే, మన శరీరం కాదు ఆత్మను తెలుసుకోవడమే ధ్యానం, అంతే కదా. మనం ధ్యానంలో ఏం చేస్తాము, శూన్యం అయిపోతాం, ఎంటీ అవుతాం. మరి ఎంటీ అయినప్పుడు ఏమవుతుంది, మనలోకి ఎనర్జీ వస్తా ఉంది, మనకు తెలుస్తా ఉంది, మరి లైట్ గా మారిపోతున్నాం కదా. మరి అంటే ఒక స్థాయికి చేరిన తర్వాత ధ్యానం కూడా అవసరం లేదు. మనం ధ్యానం ఎందుకు చేస్తామంటే, ధ్యానం చేయని స్థితి కోసమే చేస్తాం. అంటే ఎక్కడున్నా ఆనందంగా జీవించడం. ధ్యానం ఎందుకు చేస్తాం, ఆనందం కోసం చేస్తాం. అంటే మన ధ్యానం లేకపోతే ఏముంది, ఎక్కువ మైండ్ తో మనం ఉంటున్నాం, అవునా కదా. ధ్యానం లేనప్పుడు అంతా మన మైండ్ వేవరింగ్ తోటి రకరకాల విషయాలతో మనం మింగిల్ అవుతున్నాం. మరి ధ్యానం ఎందుకు చేస్తున్నామంటే, మనసును తీసివేయడమే ధ్యానం. బట్ ఆ స్థితికి వచ్చినప్పుడు మనం అలా ఉండగా ఉండగా కొద్ది సంవత్సరాలకి కొద్దిగా సాధన పెరిగిన తర్వాత ఆత్మస్థితిలో ఉండిపోతాం. తర్వాత ఎక్కడున్నా ఇంకా అసలుకి ఆత్మస్థితిలోనే ఉండగలుగుతాం. మీరు పండుకున్నా, ఎక్కడన్నా ఏ మూమెంట్ లో ఉన్నా కూడా మనం ఎప్పుడు ఆత్మతో అనుసంధానం అయ్యే మరి ఉంటాం, ఆలోచన రహిత ఆ చైతన్య పరంగా ఉంటాం అన్నమాట. అప్పుడు ఎలా ఉన్నా మీకు ఎనర్జీస్ వస్తూనే ఉంటాయి. అప్పటిదాకా మీరు కూర్చొని ప్రాక్టీస్ చేయాలి, ఆ స్థితికి వచ్చిన దాకా తప్పదు. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నాయండి? క్లియరా? ఇట్లా ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉంటే అడగండి, లేదంటే మనము మనం ముందుకెళ్దాం. రైట్. సో ప్రశ్నలు లేనట్టున్నాయి. ఇక ఇంత క్లియర్ గా చెప్పారు సార్, అసలు సార్ అద్భుతంగా వివరించారు. సో దాంట్లో అంటే డౌట్స్ రావడానికి కూడా తక్కువ అవకాశం ఉంది కాబట్టి చాలా అద్భుతంగా క్లాస్ ధన్యవాదాలు ఇస్తున్నారు సార్. ధన్యవాదాలు సార్ మీకు. ఒకసారి ఇంత మంచి క్లాస్ ఇచ్చినందుకు మాకు థ్యాంక్ యూ. అందరూ కూడా ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేస్తాం సార్. సార్ క్లాస్ కొట్టండి అందరూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో స్నేహితులారా, ఈరోజు అద్భుతంగా ధ్యానం చేశాం, ప్రాణాయామం గురించి తెలుసుకున్నాం. విశేషంగా చంద్రనాడి ప్రాణాయామ, పింగళ నాడి, ఎడనాడి, సుషుమ్నా నాడి, దాని తర్వాత అద్భుతంగా ధ్యానం చేశాం. శక్తియుతమైనటువంటి లోతైన ధ్యానాన్ని, సంగీత ధ్యానాన్ని చేశాం. తర్వాత అద్భుతమైన జ్ఞానం తెలుసుకున్నాం ఈరోజు సార్ నుంచి. సో విశేషంగా ఎంతో లోతుగా మనం ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కూడా తెలుసుకున్నాం. సో దీని తర్వాత కార్యక్రమంలో మన కార్యక్రమం భాగంగా ప్రతిరోజు మనం సమగ్ర జీవనశైలి సూత్రాలు తెలుసుకుంటున్నాం. ఈరోజు సమగ్ర జీవనశైలి సూత్రాలు, తర్వాత ఇంటి నివారణలు అంటే హోమ్ రెమెడీస్ అంటాం. ఈ రెండు తెలుసుకొని మన యొక్క కార్యక్రమాన్ని ఇక ముగిద్దాం. ఇక ఇప్పుడు సమగ్ర జీవనశైలి సూత్రాల్లో భాగంగా ఈరోజు కార్యక్రమంలో మనం తెలుసుకుంటున్నటువంటి అంశం ఏంటంటే, ఈ ప్రోటీన్ అనేది మనం అంతా వినింటాం. ప్రోటీన్ అంటే ఏంటి, ప్రోటీన్ ఎందుకు కావాలి, దాని యొక్క విశిష్టత ఏంటి, దాని యొక్క అవసరం ఏంటి అని మనం ప్రతి ఒక్కరం కూడా వినింటాం. ఎక్కడో చోట దాని యొక్క జ్ఞానం అనేది తెలిసి ఉంటుంది. అంటే ఈ ప్రోటీన్ యొక్క విశిష్టత ఏంటి, ప్రాముఖ్యత ఏంటి, దానికి మూలం ఏంటి, దాన్ని ఎలా సంపాదించుకోవచ్చు అనేది మనం తెలుసుకుందాం. సో స్నేహితులారా, ఇక్కడ ఏమవుతుందంటే
మనం ఈ రో- ఈ ఈ యొక్క ఈ మధ్య కాలంలో ఎక్కువగా డాక్టర్స్ మనకి ఏమైనా ఎడ్యుకేట్ చేస్తారంటే, మీకు ప్రోటీన్ బాగా మీ యొక్క పిల్లలకి మీకు ప్రోటీన్ బాగా రావాలంటే మాంసం తినండి అని చెప్తూ ఉంటారు. డాక్టర్స్ ఏం చేస్తారు, మీరు ప్రోటీన్ ఎక్కువ రావాలంటే మాంసం పెట్టండి, గుడ్లు పెట్టండి, చేపలు పెట్టండి, ఇట్లా చేస్తూ ఉంటారు. దీనివల్లనే చెప్పాలంటే సమాజంలో ఎక్కువగా నాన్ వెజిటేరియన్ తయారైపోయారు. కావాలంటే చూసుకోండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎంతో చదివింటాడు, ఎంటెక్ చదువుతాడు, యుఎస్కి పోతాడు, ఎక్కడెక్కడో ఏమో చేసి లాస్ట్కు పప్పులో కాలేస్తాడు. అది జరిగేది, అర్థమైందా? సో ఈ మాంసం తిని, ఆ మాంసాహారం తిని, పాపాహారం తిని పాపాలు పెంచుకుంటూ, రోగాలు పెంచుకుంటూ, లోపల అసిడిటీ పెంచుకుంటూ, మళ్ళా తిరిగి ఏం చేస్తాడు, ఆ సంపాదించిన డబ్బులు ఖర్చు పెట్టుకొని దాన్ని సరి చేసుకోవడానికి ఒక 50-60 సంవత్సరాలు అవుతాయి, సమయం అయిపోతుంది, బాడీ వికెట్ చేస్తాడు. ఇంతే జరిగేది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందంటే విషయం అంటే ఏదైనా జ్ఞానాన్ని లోతుగా తెలుసుకోవాలి. ఎందుకు తింటున్నాం, ఎందుకు తినాలి, ఎంత తినాలి, ఎంత తినాలి, ఎందుకు తినాలి, దీంట్లో ఏముంది జ్ఞానం. ఆ జ్ఞానం తెలుసుకోకుండా చేసే పనులు అజ్ఞానం అంటారు, దాన్ని ఇగ్నోరెన్స్ అంటాం. ఓకే, ఎప్పుడు కూడా అజ్ఞానంతో చేసేటువంటి ఏది కూడా సఫలం కాదు. ఖచ్చితంగా అది మనకు చెప్పాలంటే చెడు దారి తీస్తుంది, కాబట్టి చెడు ఫలితాలు ఇస్తుంది. అదే విధంగా జరిగింది ఈ యొక్క డాక్టర్స్ మనకు ఇస్తున్న సలహా ఏంటంటే ఇది. కాబట్టి మనం ప్రధానంగా పిఎస్ఎస్ఎంలో ఒక పిల్లర్, మనకి ఒక మూల స్తంభం ఏంటి, శాకాహారము అని గురుగారు చెప్పారు. అద్భుతంగా అది ఒక మూల స్తంభం లాగా, ఒక పిల్లర్ లాగా తయారు చేశారు. ఎందుకంటే మనకు తెలుసు శాకాహారంలో వస్తేనే మనిషి ఆరోగ్యము, ఆ యొక్క ఆరోగ్యం బాగుపడుతుంది, జ్ఞానం బాగుంటుంది, ఎక్కువగా బుద్ధి పెరుగుతుంది, వివేకత్వం వస్తుంది. ఆ చివరికి అతను వివేకానందుడు అవుతాడు. అంటే వివేకంతో ఆనందుడు అవుతాడు కదా. సో ఆ విధంగా వివేకానందుడు కావాలంటే ఖచ్చితంగా శాకాహారము, తర్వాత ధ్యానము, సజన సాంగత్యము, స్వాధ్యాయము, ఇవన్నీ ఖచ్చితంగా కావాల్సిందే కదా. సో అందుకని స్నేహితులు, ఈరోజు మనం తెలుసుకుందాం ప్రోటీన్ గురించి. నిజంగా ప్రోటీన్ ఎంత కావాలి దేహానికి, అది ఎక్కడెక్కడ లభ్యం అవుతుంది, దాని గురించి కొద్ది తెలుసుకుంటే మీకేమైనా అపోహలు ఉంటే, ఇంకెవరికైనా మీరు ఎడ్యుకేట్ చేయాలంటే చాలా ఈజీగా చెప్పవచ్చు. అది విశిష్టమైనటువంటిది ఈ జ్ఞానం. సో ఈ ప్రోటీన్ గురించి తెలుసుకోవడం, ప్రోటీన్ యొక్క మూలం ఏంటి, ఈ ప్రోటీన్ ఎక్కడెక్కడ లభ్యమవుతుంది చూడండి. ప్రోటీన్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, మొట్టమొదట మనం తెలుసుకోవాలి. ప్రోటీన్ ఏం చేస్తుందంటే మన దేహాన్ని నిర్మిస్తుంది. మన దేహంలో కండరాలు, టిష్యూస్ అంటాం, టిష్యూస్ డెవలప్మెంట్, కండరాలు నిర్మించేటువంటిది మన యొక్క కణాలు. లోపల మన దేహంలో జీవ కణాలు అని చెప్తాం. ఆ జీవ కణాలు ఉత్పత్తి కావాలంటే కూడా ఖచ్చితంగా ఈ ప్రోటీన్ కావాలి. సో ఈ ప్రోటీన్ అనేది అవసరం. అయితే ఈ ప్రోటీన్ ఏమిటితో తయారు చేయబడిందంటే ఈ అమైనో యాసిడ్స్ అంటారు. అమినో యాసిడ్స్ అనేది వాటితో తయారు కాబడి ఉంటుంది. ఇది మనం తెలుసుకోవాలి. అంటే మనకేం చెప్తామంటే దే ఆర్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ అవర్ బాడీ అని చెప్తాం. అంటే ఆ విధంగా చెప్తాం. సరే, దీన్ని సహజంగా మనం తీసుకుంటే మంచిది. ఎంత కావాలి అంటే చూడండి, మన దేహానికి కావాల్సింది ఎంత తెలుసా, ప్రతిరోజు మనం తినే ఆహారంలో 6-8% ఉండాలి, ఇంతే. మనము తినే ఏదైనా, ఈరోజు మనం ఆహారం తింటున్నామంటే పూర్తి పొద్దు నుంచి రాత్రి వరకు ఏ ఆహారం సేవ చేసినా తిన్నా కానీ దాంట్లో 6-8% ప్రోటీన్ ఉండాలి. ఒక 100% అంటే ఒక పొద్దు నుంచి రాత్రి వరకు తిన్న ఆహారము 100% అనుకుంటే దాంట్లో ఎంత ఉండాలి, 6-8% ప్రోటీన్ ఉంటే మన దేహానికి సరిపోతుంది. ఇంతకంటే ఎక్కువ అక్కర్లేదు కదా. సో ఇది ఎలా లభ్యం అవుతుంది, సహజంగా చూడండి, మనం వేరుశనగలు తింటుంటాం, అప్పుడప్పుడు చనాదాలని మనము పప్పు చేసుకుంటుంటాం. ఎక్కువగా మనం ఆంధ్రాలో పప్పు అనేది మనకు అందరికి ఫేవరెట్, అవునా కదా. సో ఆ పప్పు చేసుకుంటూ ఉంటాం. సో దీంట్లోనే లభ్యం అవుతుంది మీకు కావాల్సినంత. చెప్పాలంటే ఈ రాజ్మా, వేరుశనగలు ఇవి తింటే కనుక వారానికి ఒక గుప్పెడు తింటే చాలు. అక్కడే మీకు ఎంత వస్తుంది తెలుసా, 20% వస్తుంది. చూడండి, మనకు కావాల్సింది 6-8% అంటే మనకు 20% ఏకంగా వస్తుంది. అది ఒక వారానికి సరిపోతుంది. ఒక రోజుకు 6% కావాలనుకున్నాం కదా, ఒక 4-5 రోజులు కలిపి ఒక 5 రోజులకు 4-5 రోజులు కలిపి ఒక గుప్పెడు ఈ వేరుశనగకాయలు నానబెట్టుకొని నైట్ నానబెట్టుకొని, పూర్తి నైట్ నానబెట్టుకొని పొద్దునే మనం పరిగడుపున అంటే ఖాళీ పొట్టతో తిన్నామంటే చాలు, కావాల్సినంత ప్రోటీన్ వచ్చేసింది మీకు కదా. సో ఇంతకంటే ఇంకేం లేదు. ఇంకా మనం చెప్పుకుంటూ పోతే చూడండి, ఈ యొక్క సిరిధాన్యాలు మనకు తెలుసు, మిల్లెట్స్ అని చెప్పి కదా, అట్లా వాటిలో కూడా ఈ మాంసకృత్తులు, అంటే ప్రోటీన్ అంటే మాంసకృత్తులు కదా, తెలుగులో మాంసకృత్తులు అంటాం, ప్రోటీన్ అంటే ఇంగ్లీష్.
సో వాటిలో కూడా ఖచ్చితంగా ఎంత ఉంటుందంటే సిరిధాన్యాల్లో 6 నుంచి 12% ఏది ప్రోటీన్ ఉంది. కాబట్టి సిరిధాన్యం మనం ప్రధాన ఆహారంగా తీసుకుంటాం, ముఖ్యమైన ఆహారంగా కదా. అప్పుడు దాంట్లో కూడా ప్రోటీన్ ఉంది. ఇంకేంటి, మనం ప్రోటీన్ ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి, అనవసరం కదా. ఎక్కువ తీసుకుంటే ప్రాబ్లం ఉంది, మళ్ళీ చూసుకోండి. ఎక్కువ తీసుకుంటే తొందర అవుతుంది. ఎక్కువ తీసుకుంటే ఏమవుతుంది, అది కిడ్నీ మీద భారం అవుతుంది. ఎక్కువ ప్రోటీన్ తీసుకొని ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ అందుకే తినకూడదు. ఇంకోటి, స్ప్రౌట్స్ చాలా మంది ప్రతిరోజు తినమని ఎవరో చెప్పింటారు. అంటే రోగం ఉంటే అలా చేయొచ్చు, లేదా వెయిట్ ఎక్కువ ఉంటే అలా చేయొచ్చు, అంతేగాని అందరూ తినకూడదు ఆ విధంగా. ప్రతిరోజు పొద్దున్న లేసి స్ప్రౌట్స్ ఒక ఒక చిన్న గిన్నె ఎంత ఉంటుందో అంత ప్రమాణంలో తింటూ పోయామనుకోండి, అది మీ కిడ్నీని డ్యామేజ్ చేస్తుంది. చూసుకోండి, వారానికి ఒకసారి మాత్రమే ఒక చిన్న గిన్నె నిండా ఓకే ఆ స్ప్రౌట్స్ తింటే అది ఆరోగ్యానికి మంచిది. స్ప్రౌట్స్ నుంచి వచ్చేది కూడా ఆ ప్రోటీనే. ఆ ప్రోటీన్ ఇన్ని రకాలుగా తీసుకుంటున్నాం. మళ్ళీ స్ప్రౌట్స్ ప్రతిరోజు తినమని ఎవరు చెప్పారు? ఎక్కువ తినే కొద్దీ ఎక్కువగా ప్రోటీన్ మన దేహానికి లభ్యమైతే అది పోయి కిడ్నీ మీద భారమై కిడ్నీ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. దానికోసం దీన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. సరే, ఇక ఇంకో విషయం ఏంటంటే మనం తినేటువంటి ఈ ప్రోటీన్ ఓకే, ఈ ప్రోటీను ఇక చెప్పాలంటే మాంసాహారం తినే వాళ్ళ గురించి అంటే దాని గురించి కొద్దిగా తెలుసుకుందాం. మాంసాహారం ప్రోటీన్ ఏదైతే తీసుకుంటారో, మాంసాహారం ద్వారా ప్రోటీన్ వస్తుంది. ఎంత వస్తుంది? ఒకసారి మాంసాహారం తింటే ఒకేసారి మనకు 100 అంటే చెప్పాలంటే 20 మనకు కావాల్సినంత ఒక ఇప్పుడే చెప్పుకున్నట్టుగా 6 to 8%. అయితే అక్కడ ఏకంగా ఎక్కువ వచ్చేస్తుంది, 40 నుంచి 50% వచ్చేస్తుంది అది ప్రోటీన్. దేని నుంచి? మాంసాహారం నుంచి. అది నిజంగా అంత అవసరం లేదు దేహానికి. ఏదో రుచి కోసం తింటున్నారు, ఎవరో డాక్టర్ చెప్పారని తింటున్నారు, ఇంతే జరుగుతూ ఉంది. అయితే ఈ మాంసాహారంలో ఉన్నటువంటి ప్రోటీన్ ఏమంటే జంతు ప్రోటీన్ అంటాం, దాన్ని అనిమల్ ప్రోటీన్ అంటాం. సరే, ఈ అనిమల్ ప్రోటీన్ మన దేహంలోకి పోయిన తర్వాత కరుగుతుందా, అరుగుతుందా అంటే అరగదు, కరగదు. ఎందుకంటే దానికి కావాల్సిన ఎంజైమ్లు మన దేహంలో ఉత్పత్తి కావు. ఇంకేం కావాలి? ఎప్పుడైతే ఆ దేహంలో ఉత్పత్తి కావో ఈ మాంసంలో వచ్చినటువంటి ఈ జంతు ప్రోటీన్, అనిమల్ ప్రోటీన్ను కరిగించేది, అరిగించే యొక్క ఎంజైమ్లు కావాలి. ప్రతిదీ కూడా మనం తిన్న ఆహారాన్ని కరిగించాలంటే ఏం కావాలి? ఎంజైమ్లు కావాలి. ఎవరు ఇస్తారు? లివర్ ఇస్తుంది, కాలేయం ఇస్తుంది. అవునా? సో మరి దాని నుంచి ఎంజైమ్ లేనప్పుడు మీరు ఎందుకు తింటున్నారు? తిని దాన్ని భారమే కదా, తిని అది అరగకపోతే ఏమవుతుంది? విష పదార్థంగా తయారవుతుంది. విష పదార్థంగా తయారైనప్పుడు ఏమవుతుంది? బ్లడ్లోకి అది లోపల గ్రహించుకుంటుంది. బ్లడ్లో గ్రహించుకున్నప్పుడు అది ఊరిక ఉంటుందా? అన్ని జీవకోశాలు అంటే మొత్తం దేహం అంతా పాకుతుంది. ఓకే, తర్వాత అన్ని జీవకణాలకు ఈ రక్తం వెళ్తూ ఉంటుంది. దాని ద్వారా అన్ని విష పదార్థాలు వెళ్తూ ఉంటాయి. అప్పుడు జీవకోశాలు చస్తూ వస్తాయి, జీవకణాలు చస్తూ వస్తాయి. అదే మనం క్యాన్సర్ అంటాము కదా. ఈ విధంగా ఎన్ని వ్యాధులు వస్తాయో చూడండి, ఒకదాని తర్వాత ఒకటి. అందుకే దీన్ని సాధ్యమైనంత వరకు మనము దూరం పెట్టాలి. ఇంకోటి ఏంటంటే అదే ఈ విధంగా మనం తెలుసుకోవాలి. ఇంకోటి, ఈ మాంసాహారంలో కూడా ఇంకా కొన్ని అడ్డ పరిణామాలు ఎక్కువ ఉన్నాయి. అంటే ఇవన్నీ మీరు వేరే వాళ్ళకి చెప్పడానికి, మన మాస్టర్స్ కోసం కాదు. ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా మాంసం తింటే బలమంట, మాంసం తింటే గట్టిగా ఉంటామంట అని ఎవరైనా అన్నికి ప్రయత్నం చేస్తే మీరు చెప్పవలసినటువంటి కారణాలు. ఇంకో కారణం ఉంది ఇక్కడ చూడండి. ఇక్కడ ఏమైందంటే మాంసాహారం వాళ్ళు తీసుకుంటున్నారు కదా. సో ఇది ప్రోటీన్ గురించి చెప్పాను ఇప్పుడు. అంటే ఆ ప్రోటీన్ కరగదని చెప్పాను, అరగదు, కరగదు. దాని నుంచి విష పదార్థం ఎక్కువగా టాక్సిన్స్ అంటాం. మన బాడీలో టాక్సిన్స్ ఎక్కువ అవుతూ పోతాయి. ఇంకా ఆ ఎక్కువ అయ్యే కొద్దీ ఆ టాక్సిన్స్ మళ్ళీ ఫిల్టర్ చేయాలంటే మన కిడ్నీ కష్టపడుతుంది, కిడ్నీ ఫెయిల్ అవుతుంది. అందుకే చాలా మంది ఈ మాంసాహారం తిని ఏమవుతుందంటే కిడ్నీ ఫెయిల్ అయ్యి ఆ కిడ్నీ అదే మన దేహంలో ఫిల్టర్ ఏది తెలుసా? ఫిల్టర్ వచ్చేసి ఏదంటే కిడ్నీ. రేడియేటర్ అది అంటే ఒక ఇంజన్ ఉందనుకోండి, ఇంజన్ ఎప్పుడు వర్క్ చేస్తుంటే ఏమవుతుంది? దాంట్లో ఉష్ణం అనేది ఎక్కువ అవుతూ వస్తుంది, అంటే హీట్ కదా. దాన్ని కూల్ చేసేది ఎవరు? ఆ రేడియేటర్ ఏది అంటే లివర్ రేడియేటర్. గుర్తుపెట్టుకోండి, లివర్ ఎప్పుడు కూడా బైల్ అనేది ఒక ద్రవాన్ని పంపిస్తూ ఉంటుంది జీర్ణాశయంలోకి. పంపించడం వల్ల ఏమవుతుందంటే ఆ ద్రవం వస్తేనే లోపల టెంపరేచర్ కంట్రోల్. అది సరిగా రాలేదంటే, లివర్ సరిగా వర్క్ చేయట్లేదంటే, ఎందుకు లివర్ వర్క్ చేయదు తెలుసా? చాలా మందికి ఈ భావనాత్మక ఒత్తిడి, అంటే మనస్సు యొక్క ఒత్తిడి మన భావన ప్రపంచం చూడండి. దాంట్లో మనం ఎప్పుడు కూడా ఏదో గందరగోళంగా ఉంటుంది అనమాట. చాలా మంది అలా ఆ గందరగోళం ఉండడము, మనస్సు సరిగా లేకపోవడము, మానసిక ఒత్తిడి ఎక్కువైందంటే ఇంకా ఆ స్ట్రెస్ ఎక్కువైతే ఏమవుతుందంటే ఈ యొక్క
ఎస్పెషల్లీ చెప్పాలంటే మన లివర్ మీద ఒత్తిడి పడుతుంది, లివర్ సరిగా పనిచేయదు. అప్పుడు లివర్ ఉత్పన్నం చేయాల్సినటువంటి బైల్ అనేది సరిగా ఉత్పత్తి కాకపోవడం వల్ల మన లోపల అసిడిటీ పెరుగుతూ ఉంటుంది. ఇవన్నీ ఇలా ఒకదానికొకటి కనెక్షన్స్ ఉంటాయి. ఇలాగా మాంసం ఎక్కువ తినేటువంటి వాళ్ళకు లోపల ఎక్కువ ఉష్ణత పెరిగి నిదానంగా ఏమవుతుందంటే వాళ్ళకు కిడ్నీ కూడా వర్క్ చేయడం ఆపేస్తుంది, చిన్నగా డయాలసిస్కి వెళ్తారు. సో ఇది జరుగుతూ ఉంటుంది. సో ఇంకోటి మాంసం తినే వాళ్ళకు ఒక హెచ్చరిక మనం చెప్పాల్సింది అంటే, మాంసం కూడా ఈ రోజుల్లో తయారు చేస్తున్నటువంటి మాంసం ఎలా ఉంటుందంటే స్టెరాయిడ్స్, హార్మోన్ ఇంజెక్షన్స్. అంటే మనకు 4 నెలలకి ఇంత అంటే మన యొక్క పూర్వకాలంలో ఒక కోడి పెరగాలంటే 6 నెలలు ఎంతో పట్టేది. ఇప్పుడు ఏం అవసరంలా, 2 monthsలో ఎన్ని కేజీలు కావాలి మీకు? 4 కేజీలు కావాలా, 5 కేజీలు కావాలా, పెంచేస్తారు. అది ఎట్లా అవుతుంది? ఇంజెక్షన్ చేస్తారు, హార్మోన్ ఇంజెక్షన్స్, స్టెరాయిడ్ అనేది చేస్తారు. ఇది చేసిన తర్వాత ఎక్కడ పోయి ఉంటుంది? అది ఆ దేహంలో పోయి ఉంటుంది. ఆ మాంసం ఎవరు తింటున్నారు? మన వాళ్ళు మాంసాహారులు తింటారు. తిన్నప్పుడు ఎక్కడికి పోతుంది? మన దేహంలోకి స్టెరాయిడ్స్ పోయినాయి, ఈ యొక్క హార్మోన్ ఇంజెక్షన్ పోయినాయి. మరి మీ లోపలికి పోయినాక మీ హార్మోన్స్ కరెక్ట్గా ఉంటాయా? అవన్నీ కూడా అసమతుల్యం, ఇంబ్యాలెన్స్ అయిపోతాయి. అయిపోయిందంటే ఏమవుతుంది? అన్ని రోగాలు వస్తాయి. అందుకే ఈ రోజుల్లో ఎవరెవరు మాంసాహారం తింటున్నారో స్త్రీలు చూసుకోండి, మహిళలకి ఎక్కువగా ఈ ఋతుస్రావం యొక్క సమస్యలు, అంటే పీరియడ్ సమస్యలు ఎక్కువ అయ్యేది, తక్కువ అయ్యేది, వరుస ఎక్కువగా అయ్యేది, కంటిన్యూగా అయ్యేది, అవనే పోయేది, ఇట్లా ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా కారణం ఇదే. కాబట్టి సో దీని అంతటి మనం దృష్టిలో పెట్టుకుంటే ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా మనము శాకాహారం నుంచి ఎంత ప్రోటీన్ కావాలో అంత ప్రోటీన్ ప్రతిరోజు మనకు లభ్యమవుతుంది. దీనికి ఏమీ చేయక్కర్లా. నేను చెప్పాను ఒకే ఒక చిన్న టెక్నిక్ ఏంటంటే, వారానికి లేదా 4-5 రోజులకు ఒకసారి ఒకే ఒక గుప్పెడు వేరుశెనగ ఉన్నాయి కదా, అవి నానబెట్టుకొని పొద్దున్నే తింటే కూడా చాలు. లేదు పప్పు చేసుకుంటున్నాం, మనం సిరిధాన్యాలు తింటున్నాం, దాంట్లో కావాల్సినంత ప్రోటీన్ ఉంది, ఇంకా మీరేమి ఆలోచించిన అవసరమే లేదు. సో ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ మాంసం తినే వాళ్ళకి రకరకాల వైరస్లు, COVID-19 వైరస్ సో యథేచ్ఛగా వచ్చేసింది అందరికి. ఏంటంటే ఎందుకు వచ్చింది? అది అనిమల్స్ ద్వారా ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. ఈ అనిమల్స్ ఆహారం అంటే ఈ మాంసాహారం తినడము, మాంసాహారం తెచ్చుకోవడం ఇంటికి, అన్నిట్లో ఈ వైరస్ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి అన్నెసరీ రోగాలు వస్తాయి. ఇంకోటి ఈ రోజుల్లో ఇంకోటి ఏం చేస్తున్నారంటే, ఎక్కువగా యువకులు వీళ్ళందరూ అట్రాక్ట్ అవుతున్నది ఏంటంటే జిమ్, సిక్స్ ప్యాక్ బిల్డ్ చేయాలి. కాబట్టి దీనికి ఏం కావాలి? మాంసం తినండి, గుడ్డు తినండి అని చెప్పింటారు కదా. ఇవన్నీ కరెక్టే. అవన్నీ తిన్నాక జరిగేటువంటి అడ్డ పరిణామాలు అనేది సో ముందు అనుభవించాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనము ఎంత తినాలి, ఏం చేయాలనేది మనం ఎంతో హెచ్చరికతో ఉండాలి. ఇంకోటి ఇటువంటి ఈ యొక్క మాంసం తినేటువంటి వాళ్ళకి ఈ హార్మోన్ల యొక్క సమతుల్యత పోయి ఏమవుతుందంటే, చెప్పాలంటే పురుషుల్లో మహిళల్లో ఏమవుతా ఉందంటే ఈ రోజుల్లో స్పెర్మ్ కౌంటు, ఈ ఓవరీస్ కౌంటు, స్పెర్మ్ కౌంటు, అండాశయాలు అంటే మన యొక్క వీర్యకణాలు, అండాశయాలు ఈ రెండింటి యొక్క సామర్థ్యం తగ్గి లైంగిక సామర్థ్యం తగ్గిపోయి పిల్లలు పుట్టేది కష్టమైపోయింది. ఈ యొక్క హార్మోన్ అసమతుల్యత ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి. సో కాబట్టి ఈ విధంగా ఉన్నటువంటి ఈ యొక్క ఎన్నో చెడు ఫలితాలు ఉన్నాయి. కాబట్టి మనము దీన్ని జాగ్రత్తగా తీసుకోవాలి. సో కాబట్టి ప్రోటీన్ మనకు ఎంత కావాలో అంతనే తీసుకోవాలి, అంతకంటే ఎక్కువగా మనం తీసుకోవాల్సిన అవసరం లేదు అనేది మనం తెలుసుకోవాలి స్నేహితులుగా. సో తర్వాత ఇప్పుడు చెప్పుకున్నట్టుగా వారానికి ఒక పిడికెడు ఇవి తినడము, మొలకలు కూడా ఎక్కువ తినడం చేయకూడదు, అది కూడా మంచిది కాదు. సో ఇంకోటి మొలకలు తింటే ఇంకొక చిన్న విషయం ఏంటంటే తెలుసుకోవాలి మనము ఇక్కడ. సో టెక్నికల్ పాయింట్ ఉంది. మొలకల్లో ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఎవరైనా ప్రతిరోజు మొలకలు తినడం మొదలు పెడితే వాళ్ళకి డయాబెటీస్ ఎక్కువ అవుతా పోతుంది, మధుమేహం ఎక్కువ అవుతా పోతుంది. అది కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి దాన్ని పొరపాటున కూడా ఆ విధంగా చేయకపోవద్దు. కాబట్టి మొలకలు వారానికి ఒక గుప్పెడు మొలకలు ఒక చిన్న గిన్నెతో ఒక అంత తింటే చాలు. అది ఆ పరిణామంలో తింటే మనకి ఆరోగ్యానికి సరిపోతుంది. ఇది ఈరోజు మనం తెలుసుకున్నటువంటి సమగ్ర జీవన శైలిలో అద్భుతంగా ఈ ప్రోటీన్ తెలుసుకున్నాం. మనం అందరం కూడా పాటిద్దాం. సో మనం తిన్న శాకాహారంలో మనం తీసుకున్న రెగ్యులర్గా ప్రతి నిత్యం తీసుకున్న ఆహారం చాలు అద్భుతంగా ఉంటుంది. సో ఈరోజు మన ఇంటి నివారణలో హోమ్ రెమెడీస్గా మనం తెలుసుకుంటున్న ఒక అద్భుతమైన టెక్నిక్ ఏంటంటే, మన ఆకుప్రెషర్లో మన యొక్క మెమరీ పాయింట్ యాక్టివేషన్. ఓకే, అంటే మెమరీ పాయింట్ అంటే మనకేంటి? మెమరీ పాయింట్ అంటే మనం అర్థం చేసుకోవాలి. సో ఈ రోజుల్లో మనకు డే టు డే ఎన్నో సమస్యలు. అంటే ఎలా ఉంటుందంటే, ఏవో వింటామో మర్చిపోతాం, ఏవో తెలుసుకుంటాం మర్చిపోతాం, ఏదో వస్తువు ఎక్కడో పెట్టింటాం మర్చిపోతాం, నంబరు నోట్ చేసుకుంటాం, అది తెలియదు ఎక్కడ రాసుకున్నాము. ఇలాంటి ఎన్ని సమస్యలతో మనం బాధపడుతూ ఉంటాం. ఇంకోటి, ఈ క్లాస్కి వచ్చారు, బయటికి పోయాక ఏమున్నామో గుర్తులేదు, అంతా మర్చిపోయాం. తర్వాత స్టూడెంట్స్ సో ఎక్కువ బాగా చదువుకొని ఉంటారు, ఎగ్జామ్లో కూర్చుంటే గుర్తురాదు.
ఓకే. సో ఇలాంటి ఎన్ని సమస్యలు అంటే ఈ మెమరీ ప్రాబ్లం అనేది అంటే ఈ జ్ఞాపక శక్తి అనే దాని మీద చెప్తున్నాను నేను. ఈరోజు జ్ఞాపక శక్తిని ఎలా వృద్ధి చేసుకోవాలి, జ్ఞాపక శక్తిని ఎలా కాపాడుకోవాలి, అది కూడా ఈ ఆక్యుప్రెషర్ పాయింట్. సో ప్రతిరోజు నిత్యంగా ప్రతి స్టూడెంట్స్ కానీ మనం కానీ ఎవరైనా ఇప్పుడు ఈ క్లాస్ మీరు అటెండ్ అవుతున్నారు, ఈ విన్నదంతా మీకు గుర్తుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. బయటికి పోయాక ఎవరికైనా చెప్పడానికి కానీ మీ యొక్క నిత్య జీవితంలో కూడా ఉపయోగపడుతుంది కదా. సో దానికోసం ఏం చేయాలి, ఈ మెమరీ పాయింట్ను క్లాస్ కూర్చునే ముందు యాక్టివేట్ చేసుకొని కూర్చోవాలి. ఒక 10 సార్లు నేను చెప్పినటువంటి విధంగా దాన్ని యాక్టివేట్ చేసుకొని కూర్చోవాలి. ఓకే. అదేవిధంగా స్టూడెంట్స్ కూడా ఇప్పుడు ఎగ్జామ్ చదవడానికి కూర్చుంటారు, కూర్చునే ముందు కూడా ఇది యాక్టివేట్ చేసుకొని కూర్చోవాలి. ప్రతిరోజు వాళ్ళ హోంవర్క్ చేసుకునే ముందు ఇది యాక్టివేట్ చేసుకునే కూర్చోవాలి. ఇంకా ముద్ర కూడా చెప్తూ వస్తాను ముందు క్లాస్లో. ఇది ఆక్యుప్రెషర్ చెప్తున్నాను ఈ మెమరీ కోసము, జ్ఞాపక శక్తి కోసము. ఇంకా చాలా చాలా టెక్నిక్స్ మన దగ్గర ఉన్నాయి. సో అయితే ఇది అద్భుతమైనటువంటి ఈ యొక్క ఆక్యుప్రెషర్ పాయింట్ మనకు ఉంది. దీన్ని యాక్టివేట్ చేసుకుంటే స్టూడెంట్స్కైనా మనకైనా మనం క్లాస్ ఉంటున్నాం కాబట్టి మనకు కూడా గుర్తుండాలి. సో ఇవన్నీ కూడా. కానీ ఈ మెమరీ ఎందుకు లాస్ అవుతుంది అంటే ఎక్కువగా నిద్ర లేమితనం, అంటే నిద్ర సరిగా పోకపోవడం, బ్రెయిన్కి సరిగా రెస్ట్ ఇవ్వకపోవడం, మానసిక ఒత్తిడి ఎక్కువగా పెట్టుకోవడము, ఇవన్నీ చేసేటువంటి వాళ్ళకి అతి తొందరగా మెమరీ లాస్ అవుతా వస్తుంది. అర్థం చేసుకోండి. కాబట్టి అదే మెమరీ అనేటువంటిది బ్రెయిన్లో భాగం. బ్రెయిన్కి అనేది ఏం కావాలంటే ప్రాపర్ రెస్ట్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు మనం ధ్యానం చేస్తాం కాబట్టి మనకు రెస్ట్ వస్తుంది. కానీ వేరే వాళ్ళంతా ఏంటి, పూర్తి నైట్ అంతా వర్క్ చేయడము, నైట్ పూర్తి వర్క్ చేస్తూ నైట్ షిఫ్ట్ లాగా చేస్తారు. ఇవన్నీ కష్టమే. ఇవన్నీ కూడా ఖచ్చితంగా మెమరీ లాస్ కారణం అవుతాయి. అంటే ఈ జ్ఞాపక శక్తి పోవడానికి కారణం ఏంటంటే సరైన నిద్ర లేదు, సరైన రెస్ట్ ఇవ్వట్లేదు బ్రెయిన్కు అని అర్థం చేసుకోవాలి మనం. సో కాబట్టి దీన్ని మనం అద్భుతంగా మళ్ళీ సాధించాలి అంటే ఎప్పుడైతే మనం బ్రెయిన్ సరిగా రెస్ట్ ఇవ్వమో మనకేంటంటే జరిగేది అక్కడ మనకు ఏకాగ్రత కోల్పోతాం. కాన్సన్ట్రేషన్ ఇస్ లాస్ట్. When the concentration is lost, your memory power is lost. అంతే ఉంటుంది. ఇంకా ఈ రెండు డైరెక్ట్ రిలేటెడ్ అనమాట. ఏకాగ్రత లేకపోతే జ్ఞాపక శక్తి ఉండనే ఉండదు. కాబట్టి ఏకాగ్రత రావాలి అంటే బ్రెయిన్కి సరైనటువంటి విశ్రాంతి ఇవ్వాలి. సో మనం ధ్యానం చేస్తూ ఉంటాం కాబట్టి మనకందరికి కూడా మెమరీ పవర్ బాగా మెయింటైన్ చేసుకోవచ్చు. అయితే సో ఇది ఈ పాయింట్ కూడా మనం ఉపయోగించుకుంటే ఇంకా ఎక్కువగా జ్ఞాపక శక్తి మనం పెంచుకోవడానికి సో అవకాశం ఉంటుంది. ఇంకా అందరికి వేరే వాళ్ళకు కూడా ఈ ధ్యానం చేయలేని వాళ్ళకు కూడా ఇది చెప్పవచ్చు మనం. ఓకే. సో ఈ అద్భుతమైన పాయింట్ మనం ఈరోజు తెలుసుకుందాం. ఇది ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది, దీన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది, ఈ బ్రూ మధ్యలో ఒక పాయింట్ ఉంటుంది. ఈ పాయింట్ను ఏం చేయాలంటే చూసుకోండి. ఈ పాయింట్ ఇది నేను చెప్పాను మీకు. యాక్చువల్గా ఈ పాయింట్ దేనికోసం చెప్పాను ఎవరైనా చెప్తారా? మెసేజ్ చేయండి. నిన్న ఈ పాయింట్ మీకు చెప్పాను, మీకు గుర్తుందా? అంటే మీ యొక్క జ్ఞాపక శక్తి టెస్ట్ ఇది. ఓకే. ఎవరు చెప్తారు? హ్యాండ్ రైజ్ చేయండి. ఎపిలెప్సీ, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. మూర్ఛ, వెరీ గుడ్, వెరీ నైస్, థ్యాంక్ యూ. ఓకే. అంటే మన వాళ్ళ జ్ఞాపక శక్తి చాలా బాగుంది. సో అంటే మనం అందరం ధ్యానం చేస్తున్నాం కాబట్టి ఆ జ్ఞాపక శక్తి ఖచ్చితంగా ఉంటుందని నాకు నమ్మకం. సో రైట్. సో ఎపిలెప్సీ చెప్పాము. అదేవిధంగా ఇదే పాయింట్ ఇక్కడ మనం ప్రతిరోజు కూడా ఒక 10 సార్లు ప్రెస్ చేసుకోవాలి. అంటే ఇట్లా ప్రెస్ చేసి 5 సెకండ్లు పెట్టి రిలీజ్ చేయాలి. ప్రెస్ చేసి అంటే కరెక్ట్గా ఈ మధ్య భాగం అనమాట. ఓకే. సో దాన్ని ప్రెస్ చేసి 5 సెకండ్లు పెట్టాలి, రిలీజ్ చేయాలి. అట్లా 10 సార్లు, 15 సార్లు. ఎప్పుడు మనం ఈ క్లాస్ స్టార్ట్ చేస్తున్నాం కూర్చున్నప్పుడు ఫస్ట్ ఇచ్చేసి కూర్చోవాలి. ఓకే. తర్వాత స్టూడెంట్ ఎగ్జామ్ కోసం చదువుతున్నాడు లేదా హోంవర్క్ చేస్తున్నాడు, చేసుకొని కూర్చోవాలి. క్లాస్కి వెళ్తున్నాడు, క్లాస్లో కూర్చున్నాడు, ఇది చేసుకొని కూర్చోవాలి. ఓకే. దాంతోపాటు క్లాస్ వింటున్నాడు అంటే ఇంకా స్టూడెంట్స్కి అయితే ఈ జ్ఞానముద్ర పెట్టుకొని వినాలి. ఇట్లా జ్ఞానముద్ర పెట్టుకొని క్లాస్లో కూర్చొని వినాలి. స్టూడెంట్స్ మీరు కూడా అంతే, ఈ జ్ఞానముద్ర పెట్టుకొని వినాలి. అలానే వినకూడదు. రజనీకాంత్ చూడండి, ఎప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇట్లా పెట్టుకుంటాడు. రజనీకాంత్ ఎప్పుడు కూడా ఇలా పెట్టుకుంటాడు చేయి ముద్రను. ఎందుకంటే అది బుద్ధిని చురుగ్గా తయారు చేస్తుంది. మన లోపల బుద్ధిని చురుగ్గా తయారు చేస్తుంది, అంటే విజ్డమ్. ఓకే. ఎనీవే, సో ఇప్పుడు ఇది ఒక పాయింట్ అయింది కదా. ఇంకో పాయింట్ ఇది, ఈ బ్రూ మధ్యం నుండి ఈ పాయింట్ ఇట్లా ప్రెస్ చేయడం, ఇట్లా పెట్టుకోవడం, రిలీజ్ చేయడం, ప్రెస్ చేయడం, రిలీజ్ చేయడం, ప్రెస్ చేయడం, రిలీజ్ చేయడం, అలా చేసుకోండి. ఓకే. అదొక 10 నుంచి 15 సార్లు చేసుకుంటే రోజు కూడా ఈ విధంగా మీరు చేస్తూ పోటీ ఈ యొక్క మెమరీ పవర్ మన యొక్క జ్ఞాపక శక్తి కూడా అద్భుతంగా పెరుగుతుంది అని చెప్తూ మీకు ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇప్పుడు మనం ముగిస్తున్నాం. ఇప్పుడు ఇంకేమైనా మీకు ప్రశ్నలు ఉంటే, ఏదైనా అనుభవం మీరు పంచుకోవాలనుకుంటే దయచేసి మీరు హ్యాండ్ రైజ్ చేయండి. అందరికి కూడా అన్మ్యూట్ ఇస్తాం.
సో మీరే సార్ మీరే క్లాస్ అడగండి. అయితే చాలా బాగా చెప్పారు సార్. ఎస్ ఇంకొకటి మీరు చెప్పినట్టు మొలకలు అనేది వారానికి ఒకసారి తింటే చాలు అనేది ఇప్పుడే తెలుసుకుంటున్నాను సార్. ఇంతవరకు గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా మా టిఫిన్ ఆపేసేయండి, పొద్దున పూట మొలకలే తినండి, కూరగాయలు తినండి, ఇవే చెప్తున్నారు సార్. ప్రతిరోజు ఒక ప్యాకెట్ మొలకలు ఆ యోగా సెంటర్లో అమ్మేవాళ్ళు కూడా సార్. ఆ వాకింగ్ చేసేటప్పుడు కూడా మొలకలన్నీ కలిపి దాంట్లో అన్ని రకాల గింజలు వేసి అది కొంచెం కూరగాయ ముక్కలు వేసి ప్యాకెట్ చేసి అమ్మేవారు. ప్రతిరోజు అవి తీసుకొని వచ్చేది తినేది. ఇప్పుడే తెలుసుకున్నాను సార్ మొలకలు అనేది కూడా వారానికి ఒకసారి చాలు అని. అంతే అంతే. చాలా గొప్ప అది విషయం ఎక్కువగా సార్. తింటూ పోతే డయాబెటీస్ ఎక్కువ అవుతుంది. ఇంకొకటి యాక్చువల్ గా కిడ్నీస్ కూడా డయాబెటీస్ కిడ్నీస్ కూడా పేషెంట్స్ ఇది దెబ్బతింటాయి. తింటే చాలా మంచిదని ఇది పెద్ద ప్రచారం అయిపోయింది సార్ అసలు కరెక్ట్ కాదు. అప్పుడు. ఈ చాలా మటుకు అందరూ కూడా దీన్నే ఆచరిస్తున్నారు కూడా. ప్రతిరోజు లేస్తూనే మొలకలు తినాలి అనేసి. మీరు చెప్పినట్టు వారానికి ఒక రోజు గుప్పెడు తింటే చాలు అనేది ఎవరు చెప్పలేదు సార్ అసలు. ఆ పల్లీలు కూడా అంతే, గుప్పెడు పల్లీలు వారానికి ఒక పిడికెడైతే చాలు అనేది కూడా తెలియదు సార్. ఇప్పుడే తెలుసుకోవడం ఈ విషయం అయితే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ మధ్య సార్ నమస్కారం అండి. చెప్పమ్మా. నాకు ఈ మధ్య సార్ మీరు అన్నట్టు ఇందాక అన్నారు కదా ఏది ఉన్నా మెమరీ గుర్తుండడం లేదు. మీరు చెప్పిన ఎక్సర్సైజ్ బాగుంది సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సార్ నాకు కళలో ఈ రోజు ధ్యానంలో మార్నింగ్ 4:15 కి కూర్చున్నాను. 4:15 to 5:15 వరకు కూర్చున్నాను. 1.5 year కింద ఆ మా దూరపు చుట్టము చనిపోయారు, మామయ్య అవుతారు. తను కల్లోకి వచ్చి నన్ను ఇంట్లోకి తీసుకెళ్ళి నేను ఇంట్లోకి వెళ్ళలేకపోతున్నా అని అంటున్నారు సార్. అది ఏమనుకోవాలి నాకేం అర్థం అవడం లేదు. ఎందుకు తను ఇట్లా కనిపిస్తున్నారు నాకు? అంటే మీరు ఇవన్నీ ఏంటంటే కొన్ని ఎక్కువగా ఆలోచించకూడదు. ఎక్కువగా మనం ఆలోచిస్తూ పోతే ఏమైందంటే అది ఇవన్నీ వివరణలు ఎన్నేం చెప్పొచ్చు, దాని వేరే విషయము. ఎప్పుడు కూడా కళలైనా కానీ మన అనుభవాలైనా కానీ అంతే. ఓకే, దాన్ని ధ్యానం అంటే ఎంతవరకు కావాలో అంతవరకు ఆలోచించాలి, అది అక్కడ వదిలేయాలి. ఓకే, అది వదిలేయాలి. మనకు ప్రధానం ఏమంటే ప్రధానంగా మనం చూడాల్సింది అంటే మన అంతర్ పరివర్తన అంతే. అంటే మనలో కోపం ఉందా, కోపం వెళ్ళిపోవాలి. మనలో ద్వేషం ఉందా, ద్వేషం వెళ్ళిపోవాలి. మనలో ఒకవేళ ఏదైనా మోహం ఉందా, మోహం వెళ్ళిపోవాలి. ఓకే, ఇలా మనం మనల్ని మనం సంస్కరించుకుంటూ ధ్యానం చేస్తూ జ్ఞానం పెంచుకుంటూ వెళ్ళాలి. ఇవేమన్నా వస్తే అప్పటి వరకు మాత్రమే, తర్వాత వదిలేయండి. దాన్ని పట్టుకొని మాత్రం ఉండదు. చాలా ఎంతో మంది అవన్నీ పట్టుకొని ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ ఎదుగుదల తగ్గిపోతుంది. నన్ను చేయనీయడం లేదు నాకు అసలు. ఇక నా లాస్ట్ 5:15 అవుతుంది నేను లేచి చూసేసరికి. ఇంతసేపు నేను పోరాడింది అనుకొని లేచి ఇక వేస్ట్ కూర్చోవడం అనుకొని అంటే లేచున్నాను. మీకు ఇది జరిగింది ధ్యానంలో జరిగిందా లేకపోతే నిద్రలో జరిగిందా? ధ్యానంలోనండి, నిద్రలో కాదు, ధ్యానంలో. నేను అదే అడుగుతున్నాను. నేను 4:16 కి కూర్చున్నాను. 4:16 కూర్చున్నాను. మళ్ళీ లేచేసరికి 5:15 అవుతుంది. నాతో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తున్నాడు, అరుగు మీదకి ఇట్లా కాలు పెడుతున్నాడు, అదే స్టెప్స్ గేట్ దగ్గర స్టెప్స్ పెడుతున్నాడు. మళ్ళీ పక్కకు జరిగి అటు ఇటు తిరుగుతున్నాడు, పారాడుతున్నాడు, మళ్ళీ వచ్చి అంటున్నాడు నన్ను లోపలికి అంటే తీసుకెళ్తాను. మీరు లోతైన ధ్యానంకి వెళ్ళారా, డీప్ మెడిటేషన్కి వెళ్ళారా? అవును సార్. సో అట్లయితే ఒక పని చేయండి, జస్ట్ మీ మెసేజ్ అంటే ఒక మెసేజ్ ఇవ్వండి. సో మీకు ఏం కావాలి అనేది ఒకటి అడగండి అంతే. ఆయన నుంచి మెసేజ్ వస్తే దానికి మీరు మళ్ళీ యాక్షన్ చేసుకోవచ్చు కావాలంటే. ఓకే, దాని నుంచి భయపడే అవసరం లేదు. మిమ్మల్ని అడిగితే ఆన్సర్ వస్తుందని చెప్పి ఇప్పుడు అందుకే నైట్ వరకు అదే ఉన్నాను. అదే ఒక 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 క్వశ్చన్ వేయాలి అంతే. ఏదైనా అంతే, ఒక మాస్టర్ కనిపించినా ఒక దృశ్యం కనిపించినా మీరు మీలోంచి ఒక సంకల్పం అంటే మీ లోపల నుంచి ఒక ఆ యొక్క అంటే డీప్ అన్కాన్షియస్ అంటే డీప్ కాన్షియస్ స్టేట్ అంటాం దాన్ని. అంటే ప్రజ్ఞా స్థితిలో ఉంటాం మనం. మనం అక్కడేమి ఉపచేతన అని ఉండదు, ప్రజ్ఞా స్థితిలో ఉంటాం కదా. అక్కడి నుంచి ఒక క్వశ్చన్ రిలీజ్ చేయాలి. నేను అంటే అడిగాను, మీకేం కావాలి అంతే. ఒక్క నిమిషం సార్. అతన్ని అడిగాను, నువ్వు ఎందుకు నన్ను సతాయిస్తున్నావు? నాకు నీ ఇల్లు నువ్వు వెళ్ళు, నేను ఎందుకు వస్తాను మీ ఇంట్లోకి? మీ ఇంట్లోకి నువ్వు వెళ్ళంటే నాకు నా ఇంటి మీద ఆశ బాగలేదు, నేను వెళ్ళాలనుకుంటా కానీ నేను పోలేకపోతున్నా. నీ చేయి పట్టుకొని నేను లోనికి వెళ్తాను, నువ్వు పద నేను వెళ్తాను అని అంటున్నాను. నేను వెళ్ళలేదు సార్ లోపలికి. మీరు ఏమీ వెళ్ళండి, లేదు, మీ ఇల్లు కాబట్టి. హాయిగా నువ్వు ధ్యానం కూర్చొని ధ్యానం చేయి, నీకు ఏం కావాలో జరుగుతుందని చెప్పండి, ఆ సలహా ఇవ్వండి చాలు. అంతే. ఆయనక అంతే. ఓ, కూర్చో, ధ్యానం ఓకే సార్. నేర్పిస్తాను, ధ్యానం ఎలా చేయాలో చెప్తాను, ఆ తర్వాత నీకు ఏం కావాలో జరుగుతుంది అనే చెప్పాలి అంతే. అంతకంటే ఎక్కువ చెప్పకూడదు. ఓకే సార్. నన్ను పట్టుకొని తీసుకెళ్ళమంటే నేను తీసుకెళ్ళను, మీ ఇల్లు చూస్తాను. మీ ఇంట్లో
లేదు నా ఇంట్లో నా కూర్చో. ఇంటి వాళ్ళ నేను ఎలా ధ్యానం చేస్తున్నావు కదా, నువ్వు కూర్చో, నేను ధ్యానం నేర్పిస్తాను. ధ్యానం చేయి, తర్వాత నీకు తెలుస్తుంది ఏం చేయాలనేది. ప్రతి ఒక్కరికి అంతే, ధ్యానం చేస్తే వాళ్ళకి తెలుస్తుంది కదా ఏం చేయాలనేది. ఓకే సార్, అందుకే మిమ్మల్ని ఆన్సర్ అడగానే ఇంతసేపు కూర్చున్నాను సార్. థ్యాంక్ యూ సార్, నాకు కూడా ఆన్సర్ దొరికింది. రైట్, రెండు ఆన్సర్స్ దొరికాయి ఈ రోజు నాకు. ఒకటి రైట్, వచ్చేసి మెమరీ లాస్ కి, ఒకటి వచ్చేసి దేనికి సార్. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్ సార్. వెరీ గుడ్. సార్ నమస్తే సార్. నమస్కారం సార్. నమస్తే అమ్మా. నమస్తే సార్. అది రోజు బాదం 2-3 రోజు నానబెట్టి తినమంటున్నారు. అది మంచిదే అంటారా? అంటే ఒకేసారి బదులు రోజు 3 అలాగా ఒకసారి మీరు అంటే గుప్పెడు అన్నారు కదా అదే అట్లా. అది మీరు ఏం చేయాలంటే వారానికి ఒకసారి మన యొక్క ఆ, ఒక గుప్పెడు వేరుశనగకాయలు, ఓకే, ఆ, వేరుశనగలు కావాలంటే అలా తినండి. ఇంకోటి మనం పప్పు చేసుకుంటాము, ఆ, సిరిధాన్యాలు తింటాము, అన్నిట్లో ఉంది కదా ప్రోటీన్. కాబట్టి ప్రత్యేకంగా ప్రోటీన్ అని తిని మనం అనవసరమైన రోగాలు తెచ్చుకోవడం తప్ప ఇంకేముండదు. ఆ, ఓకే, ఓకే. కాబట్టి కొంత సమతుల్యంగా ఉండాలి. ఇది కూడా ఎక్కువగా అదే అతి సర్వత్రా వర్జయేత్ అంట చెప్పండి. అంటే ఏది కూడా ఏది పనికిరాదు అంట. అది మంచిది అని చెప్పి ప్రోటీన్ అని చెప్పి ఎక్కువ తీసుకుంటే మన దేహంలో మనకు కావాల్సిన ప్రోటీన్ కంటే ఎక్కువ ప్రోటీన్ వస్తే దాన్ని కరిగించేది ఎవరు? ఆ, అదంతా కూడా విషం అవుతుంది కదా కరగకపోతే. అది ప్రాబ్లం. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్, నెక్స్ట్ ఇంకెవరైనా ప్రశ్న అడగాలనుకుంటే అడగండి. ఇక 2 నిమిషాలు క్లోజ్ చేద్దాం. నిద్ర రావడానికి ముద్ర అడిగారు సార్. నిన్న మీరు చెప్పిన ముద్రే సరిపోతుంది కదా సార్. మోర్ దెన్ ఎనఫ్. ఎక్సలెంట్ ముద్ర అది. ఉమ్. అపాన వాయు ముద్ర, హృదయ ముద్ర. వాళ్ళకి నిద్రాహీనత నుంచి తొందరగా బయటకు తీసుకొస్తుంది. వాళ్ళు బెడ్ మీద పడుకున్నప్పుడు ఈ నిన్న ముద్ర సార్ పెట్టు. చెప్పిన ముద్ర ఏదైతే ఉందో ఆ ముద్రనే మనకు నిద్రకు కూడా పనికొస్తుంది సార్. అది కూడా ఆ విషయం కూడా చెప్పారు. ఆ, ఎవరికైనా నిద్ర అనేది రాకపోతే ఇలా కాసేపు ఈ ముద్రలో ఉంటే కూడా నిద్ర బాగా వస్తుంది అని అది కూడా చెప్పాను నేను. ఇంకో పని చేయమని చెప్పండి. ఇక లేదంటే ఈ కల్లుప్పు ఉంది కదా, దాన్ని పెన్న మీద బాగా వేయించాలి. అదే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి దాన్ని చల్లారిన తర్వాత ఒక చిన్న డబ్బాలు వేసి పెట్టుకోవాలి. ఇది ఎప్పుడూ చేయకూడదు, ఇది చాలా అరుదుగా చేయాలి. ఓకే, మన వాళ్ళు ఏంటంటే చెప్తే ఇంకా దాన్నే పట్టుకుని దాన్ని నిద్ర రాకపోతే అది నోట్లో వేసుకొని హాయిగా ఇమీడియట్ నిద్ర వెళ్ళిపోవడం చేస్తూ ఉంటారు. ఎప్పుడు నిద్ర అనేది ఎలా రావాలంటే మీకు విశ్రాంతి, అంటే మైండ్లో టెన్షన్ లేకుంటే, అనవసరం ఒత్తిడి లేకపోతే అప్పుడు అంటే బెడ్ మీద కూర్చొని ధ్యానం చేస్తూ లేదా ఈ ముద్ర పెట్టుకొని హాయిగా నిద్రపోవాలి. అంతేగాని ఈ అంటే ఉత్ప్రేరకాలు వేసుకొని నిద్రపోవడం తప్పు. అంటే అది ఆ విధంగా చూస్తే స్లీపింగ్ టాబ్లెట్ వేసుకుంటారు కొంతమంది. అలా చాలా ఆ మంది విధంగా ఉన్నారు చూస్తే సార్, నిద్ర లేక ఆ, అలా మాత్రలు అదే వేసుకునే వాళ్ళు ఇప్పుడు స్లీపింగ్ ఎంతమంది టాబ్లెట్స్ తయారైపోయారు. అదే చెప్పేది, స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకొని నిద్రపోతే మంచిదని కాదు, అది తప్పు. అది అదే విధంగా న్యాచురల్ రెమెడీస్ కూడా ఉన్నాయి. అట్లని చెప్పి ఇది ప్రతిసారి వాడకూడదు. ఓకే, ఎప్పుడైనా అవసరం ఉంటే వాడుకోండి, అందుకు చెప్తున్నాను నేను. సో దాన్ని బ్రౌన్ కలర్ వచ్చాక తీసి ఒక డబ్బాలు పెట్టుకోండి. సో నిద్ర రావట్లేదు, బెడ్ మీద కూర్చొని ఒక 2 పీసులు నాలుక మీద పెట్టుకొని అది అలా కరిగిపోతూ వస్తుంది. అది కరిగిపోయే లోపల నిద్ర వచ్చేస్తుంది. మంచి రెమెడీస్ ఎవరికైనా కానీ ఇలా ఇబ్బంది పడే వాళ్ళకి చెప్పచ్చు. కల్లుప్పు అంతే, అంటే రాయి ఉప్పు, అంతేగాని అవును సార్. ఈ పౌడర్ సాల్ట్, అవును. ఐడిన్ సాల్ట్ అది కాదు. సిరిధాన్యాలు డైలీ తినవచ్చున? డైలీ తినకూడదు. డైలీ తినడం అంటే అది కూడా ఎక్కువ తీసుకోకూడదు. ఇప్పుడు ఈరోజు సిరిధాన్యాలు ఓ 2 రోజులు, తర్వాత రాగి, తర్వాత సజ్జ, తర్వాత మళ్ళీ బ్రౌన్ రైసు, నార్మల్ రైసు, అట్లా మారుస్తూ ఉండాలి. ఏది ఎక్కువ పనికిరాదు అదే చెప్తున్నాను నేను. ఏది మంచిది అని చెప్పేసి అలా తినేస్తూ ఆ, ఉండదు. ఇప్పుడు ఒక ప్రచారం ఏదైనా వచ్చిందంటే ఇంకా అదే సార్, అంతా దాన్నే పట్టుకొని ఉంటారు. అది చేయకూడదు. అట్లా ఎప్పుడు కూడా సమతుల్యత ఉండదు ఆరోగ్యంలో. అది ఓకే, ఓకే మాస్టర్స్, ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా? లేదంటే ఎన్నో క్లాస్. టెక్నిక్స్ ప్రతిరోజు మనం తెలుసుకుంటూ ఉంటాం. ఈ యొక్క సమగ్ర జీవన శైలిలో మనం తెలుసుకుంటున్న టెక్నిక్స్ కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ టెక్నిక్స్ తెలుసుకోబోతాం. ఇది అంటే ప్రతి నెల జరుగుతూ ఉంటుంది కాబట్టి మీకు ఎన్నో తెలుస్తాయి. ఇంటి నివారణలు కూడా అంతే. సో అవన్నీ తెలుస్తూ ఉంటాయి. అవన్నీ కూడా మనం పాటిస్తూ ఇంకా ఎవరికైనా ప్రచారం చేస్తే, ఎందుకంటే మనం ఇక్కడ ఉచితంగా నేర్చుకున్నాం కాబట్టి అందరికీ ఉచితంగా నేర్పించాలి. అది మన ధర్మం అంటాం దాన్ని, స్వధర్మం. ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్, ఇంత మంచి విషయాలు మాకు తెలియజేసినందుకు మీకు శతకోటి వందనాలు సార్. ఎంత గొప్ప విషయాలు బయట ఎక్కడ కూడా మేము
తెలుసుకునేది కాదు. అన్ని ప్రచారం ఉంది కానీ అది మీరు చెప్పినట్టు దుష్ప్రచారమే అయింది సార్. చాలా గొప్ప విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు సార్ మీకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ స్నేహితులారా, సార్. మీకు అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ శుభరాత్రి. నమస్తే.